ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మర్యాద మనీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డిసప్పాయింటెడ్. జనాల్లో ఫస్ట్ వీక్ నుంచి మీ మీద ఒపీనియన్ ఏంటంటే అనవసరంగా మీ కామనర్స్ అందరూ తీసుకొచ్చి హౌస్లో పెట్టేశారు. వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కనిపించలేదు మా సైడ్ నుంచి. అందరూ నాగార్జున గారు వచ్చినప్పుడు లెగిస్తుంటే వీళ్ళు లెగట్లేదు. ఐ వుడ్ అపాలజైజ్. ప్రీవియస్ సీజన్స్లో కామనర్స్ వస్తున్నారు అంటే వాళ్ళ మీద సింపతి ఉండేది. ఈసారి మాత్రం ఇరిటేషన్, చిరాకు, అసలు వెన్ను పోట్లు పొడుస్తున్నారని తెలుసు నాకు ఆ ఇంట్లో. అందరికంటే ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ చేసింది మనీష్ గారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. 6 కామనర్స్ కలిపి బర్నీ గారినే నామినేట్ చేసి మీకని అనిపించలేదు? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మర్యాద మనీష్. ఇంట్రోలో ఏం చెప్పాలనుకోవట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డిసప్పాయింటెడ్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తారా? నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. నేను స్లైట్లీ డిసప్పాయింటెడ్. అంటే మీరు నా గేమ్ పరంగా డిసప్పాయింటెడ్. గేమ్ వైజ్ అంటే అగ్ని పరీక్షలో చూసిన తర్వాత ఈ బ్రెయిన్తో కన్ఫర్మ్గా మనోడు ఒక 10 వీక్స్ ఉంటాడు, ఉండొచ్చు, స్మార్ట్ ప్లే ఆడగలుగుతాడు అనేది అనిపించింది. జనాల్లో ఫస్ట్ వీక్ నుంచి మీ మీద ఒపీనియన్ ఏంటంటే అనవసరంగా శ్రీముఖి లాస్ట్ మినిట్ లో వచ్చి పంపించింది మన లోపల. ఎందుకు అనిపించింది శ్రీముఖి లాస్ట్ మినిట్ లో? సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ మీ కామనర్స్ అందరూ తీసుకొచ్చి హౌస్ లో పెట్టేశారు. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ప్రీవియస్ సీజన్స్ లో కామనర్స్ వస్తున్నారు అంటే వాళ్ళ మీద సింపతి ఉండేది. ఈసారి మాత్రం ఇరిటేషన్, చిరాకు, అసలు కోపము, వీళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతారని ఒక ఫీలింగ్ తప్ప మీ 6 ఎవరి మీద ఒక చిన్న సింపతి కూడా రాలేదు. బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ అయిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఇదే నాకు. బయటకు వచ్చిన తర్వాత కూడా మేము లోపల ఉన్నాం కదా, లోపల ఎట్లుంది అంటే ఇప్పుడు కామన్ సెలబ్రిటీస్ అని ఊకే తీసుకుంటూ కూర్చుంటున్నాం. అది వస్తుంది, ఆ పంచాయతీ వస్తుంది. బట్ అది వచ్చినప్పుడే అది వస్తుంది కానీ ప్రతి ఒక్కరం లోపల ఎవ్రీ ఒక్క ప్లేయర్ని ఒక కంటెస్టెంట్ ఆర్ మనకి ఈక్వల్ ప్లేయర్ లెక్కనే ట్రీట్ చేస్తున్నాం తప్పితే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే రావట్లేదు అసలు. నేను బయటికి వచ్చిన తర్వాత జనాలతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, అంటే మేము కామనర్స్ కదా, అంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఆల్రెడీ. సో మేబీ వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కనిపించలేదు మా సైడ్ నుంచి అని. బట్ ట్రీట్మెంట్ మాత్రం మేము యాక్చువల్గా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇంట్లో. అంటే బిగ్ బాస్ అన్న షోలో హీటెడ్ మూమెంట్స్ చూపిస్తారు, బట్ ఆ గేమ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్వేస్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ అది ఎట్లా పోర్ట్రే అయింది అన్నది కూడా నాకు 100% అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ నేను ఎప్పుడో అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే మేబీ ఒక 1-2 కంటెస్టెంట్స్ వల్ల మొత్తం ఆ ఒపీనియన్ కూడా పడిపోయి ఉండొచ్చు అన్న ఒక చిన్న థాట్ నా మైండ్లో రన్ అవుతుంది. బట్ అట్లీస్ట్ ఇఫ్ ఐ హావ్ టు స్పీక్ ఫర్ మై సెల్ఫ్, నా గురించి మాట్లాడాలి అంటే నాకు అందరు కంటెస్టెంట్స్ ఈక్వల్ ఉండే అండి. నాకు వీల్ సెలబ్రిటీ, వీల్ ఇది కాదని ఉండే. బట్ నా గేమ్ కూడా కొంచెం ఓవర్ రూల్ అవుతుండే వేరే వాళ్ళ వల్ల అని అనిపించి నేనే కొంచెం చాలా ఫైట్ చేస్తూ కూర్చున్నాను. బట్ అది డిసప్పాయింటెడ్. ఐఎమ్ సారీ దట్ ఐ డిసప్పాయింటెడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే దాంట్లో. బట్ నేను గేమ్ ఆడాను, గేమ్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కెప్టెన్ టాస్క్ ఉంది అనుకోండి, ఎవరు తెలియదు ఆ రోజు గేమ్ ఆడిన. లిటరలీ ఎట్లా వచ్చిందండి, ఒక మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ పేరు ఎట్లా వచ్చింది ఆ ముగ్గురు ఇట్లా. లైక్ నన్ను, బర్నీ గారిని, ఇంకా డిమాన్ని తీసుకుంటారు. అసలు ఎవరు క్లోజ్ మన కంటెస్టెంట్స్ అందరికి, టెనెంట్స్ కి ప్రియా క్లోజ్, శ్రీజ క్లోజ్, ఇంకా మన ఏమంటారు కళ్యాణ్ క్లోజ్. వీళ్ళందరూ లేకుండా నా పేరు ఎట్లా వచ్చింది? ఆ రోజు పొద్దున్న నుంచి నేను గేమ్ ఆడుతూ కూర్చున్నాను. ఆ రోజు చిన్న హంచ్ ఏముండే అంటే మనోళ్ళే వీళ్ళకి ఇస్తారు ఛాన్స్, ఒకవేళ ఇదైతే మన అటెంప్ట్ అయితే వృధాగా అవుదాం. పొద్దున స్నానం లేచినప్పటి నుంచి రాము అన్నని కాకపట్టిన, కొంచెం తనుజ గారితో ఎక్కువ మాట్లాడిన, అందరిని ఇట్లా మాట్లాడుతూ లాస్ట్ మనకు ఓట్లు వచ్చినాయి. అది నేను ఆడిన గేమ్. సో ఇట్లాంటి చాలా గేమ్స్ అన్న జనాలకు కనిపించలేదు అసలు. ఎక్కడైతే ఆడినా అది ఓవర్ థింకింగ్ అనుకున్నారు. బట్ ఐ వాస్ ప్లేయింగ్ మై ఓన్ గేమ్ ఇన్ ద హౌస్. ఓకే, మాకు అనిపించలేదు. అదే సో మాకు అనిపించలే, మీరు ఆడలేదేమో మేబీ. సో అసలు ఎందుకు వచ్చారు మనీష్ హౌస్ లోకి? ఫస్ట్లీ గేమ్ గెలుద్దామనే వచ్చాను. లాస్ట్ టైం మనం కాన్వర్సేషన్ అయినప్పుడు సింపుల్ గేమ్ గెలవాలి, కప్ కొట్టాలి. దట్ ఇస్ ఓన్లీ ఇంటెన్షన్. ఏం ఇంటెన్షన్ లేదు నాకు, దానికోసమే వచ్చాను. బట్ మీకు మీ మీద ఉన్నది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్? లిటరలీ చెప్పాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్ తగ్గిందండి నాకు. ఎందుకంటే వేరే వాళ్ళ గేమ్ ప్లే చూసినా 24/7 ఏం స్కెచ్లు, ఏం ప్లాన్లు వేస్తున్నారు లోపల. నేనేమంటారు లేస్తున్నా, పనులు చేస్తున్నా, కొన్ని పంచాయతీలు అవుతున్నాయి, పూల్ సైడ్ కూర్చుంటున్నాను, గేమ్ అయితే నడుస్తుంది. వేరే వాళ్ళంతా అవ్వట్లేదని నేను అనుకున్నాను.
నేనే ఇంకా తక్కువ ఆలోచిస్తున్నాను అనుకున్నా, బట్ బయటకు వచ్చి చూస్తే నేనే ఓవర్ థింకింగ్ లెక్క అనిపించింది అని నాకు అనిపించింది. ఏ సిచ్యువేషన్స్ లో ఓవర్ థింకింగ్ అని అడిగితే అది యాక్చువల్లీ మాకు హౌస్ లో ప్లస్ పాయింట్ అయ్యిందని నేను రియలైజ్ అయినా. సో మేబీ అది ఒక పోర్ట్రేయల్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. అండ్ మేబీ ఇది మనకు అగ్ని పరీక్ష నుంచి చిన్న క్యారీ ఫార్వర్డ్ అయిందా, 2-3 ఎపిసోడ్ యాక్చువల్లీ అగ్ని పరీక్షలో ఫుల్ ఓవర్ థింక్ చేసి నేనే ట్యాంక్ అయిపోతా, అది నేను ఒప్పుకుంటున్నాను అప్పుడు అక్కడ ఓవర్ థింక్ చేసినాను. బిగ్ బాస్ హౌస్కి వేరే వాళ్ళంతా రేంజ్ లో నేను థింక్ చేయలేదు అబ్బా, నేనే హౌస్ లో అనుకుంటుండే టు బి ఆనెస్ట్. బట్ దట్ ఈస్ మై ఒపీనియన్ మీ క్వశ్చన్ కి. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడా హౌస్ లో ఉన్నప్పుడు హౌస్ లోనా ఐ గెస్ హౌస్ లైక్ యాప్లీ కాన్ఫిడెంట్ అండి, ఓవర్ కాన్ఫిడెన్స్ స్కోపే లేదు. బట్ ఎందుకు జనాలందరికీ మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఒక ట్యాగ్ వచ్చింది. ఫస్ట్ ఏమంటారు, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నా ఫేస్ చూసిండ్రా, రిలీఫ్ రాననుకున్న పేరు వచ్చింది. సో అట్లాంటి ప్లేయర్ కి ఫస్ట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటది, వెళ్ళేదే ఒక లాస్ట్ కంటెస్టెంట్ లోకి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండి వెళ్ళాలన్న ఒక మైండ్ సెట్ లోనే వెళ్తారు. నేను బయట ఎట్లుంటానో కాన్ఫిడెంట్ గా అదే క్యారీ చేస్తూ కూర్చొని తప్పితే నథింగ్ ఎల్స్. ఐ గెస్ ఒకటి మేబీ ఎందుకు అనిపించచ్చు అంటే ఫస్ట్ 3 days లో చాలా క్విక్లీ జడ్జ్ చేశాను, బట్ వాళ్ళతో మళ్ళీ ప్యాచప్ కూడా అయిపోయారు. సో మేబీ ఓవరాల్ జర్నీ చూస్తే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఫ్యాక్టర్ కూడా కొంచెం తగ్గిపోవచ్చు ఏమో అని నాకు కూడా వచ్చింది అనిపిస్తుంది టు బి ఆనెస్ట్. సో మీ ఓవర్ థింకింగ్ వల్ల ఆర్ఎల్స్ మీరు ఓవర్గా అనలైజ్ చేయడం వల్ల లోపల కంటెస్టెంట్స్ కానీ గేమ్స్ కానీ ఈరోజు ఎలిమినేట్ అవడానికి అదే రీజన్ నేను ఓవర్ అయినా అంటున్నారు. ఫస్ట్ అగైన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్స్, ఓవర్ థింకింగ్. నేను చెప్పిన ఫస్ట్ అసలుకి బిగ్ బాస్ గేమ్ రేంజ్ అంతా థింకింగ్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నాను లోపల. ఓకే. సెకండ్లీ కొన్ని సిచ్యువేషన్లో జనాలు అన్నారు లైక్ ఏమంటారు, మేబీ ఇక్కడ ఎక్కువ ఆలోచించాను. ఫర్ ఎగ్జాంపుల్ మాకు రాత్రంతా మేల్కొండే టాస్క్లో నేను షుగర్స్ దాచిపెట్టేద్దాం, టీ ఇది అనుకున్నాను. అక్కడ యాక్చువల్లీ ఏ కొన్ని మీకు అనిపించలేదు, సన్నార్ లోపల థమ్స్అప్స్ కోసమే వెళ్తారు, ఎందుకంటే కెఫీన్ ఉంటుంది దాంట్లో, అందరం మేల్కోవచ్చు అని. అది ఆపేస్తాం మేము. తర్వాత మేము అందరం మేల్కొని ఉన్నాం కదా, ఆ చాయ్ అందరు నిద్ర వస్తే ఆ చాయ్ షాట్ వేసుకుంటా షుగర్ బుక్కుంటూ కూర్చున్నాం, షుగర్ రష్ వచ్చి నిద్ర మానేయాలని. ఇది అందరూ అప్రిషియేట్ చేసిన తర్వాత ఇదంతా అయితే మన టెనెంట్స్ ఉన్నారు, టెనెంట్స్ లో సుమన్ గారు పడుకుంటారు. అయితే ఇమాన్యుల్ అని వచ్చి మీరు అందరు షుగర్ ఎందుకు బుక్కుతుందంటే ఇంకా ఆల్రెడీ వేరే టీమ్ మేట్స్ నుంచి న్యూస్ లీక్ అయిపోతుంది. సరే వాళ్ళే లీక్ చేసింది ఇంకేంది, నేను చెప్పేస్తాను అరే షుగర్ బుక్కితే షుగర్ వస్తుంది నిద్ర రాదని. అందరు యూటిలైజ్ చేసింది ఈ ప్లాన్లు అన్ని బై ది వే. సో హౌస్ కి ఇవి ప్లస్ అయినాయి, బయట జనాలకి అది ఓవర్ థింకింగ్ అనిపించాడు, బట్ హౌస్ అందరు యాక్చువల్లీ అప్రిషియేట్ చేసిన చిన్న అన్ని. సో అది ఇంకా జనాల టేకింగ్ మీదనే ఉంటుంది మొత్తం. అలాగే సంచాలక్గా మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి వీకెండ్ నాగార్జున గారితో ఆయన దగ్గర ఒప్పేసుకున్నారు, సార్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి నా దగ్గర. నేను సంచాలక్ లో ఫెయిల్ అయ్యానని ఒప్పుకోలేదు. నాగార్జున గారు సంచాలక్ లెక్క నువ్వు చేసింది ఈ సిచ్యువేషన్ లో రైట్ ఆర్ రాంగ్ అని 2 situations చెప్తారు. ఫస్ట్ మన ఇమాన్యుయల్ దాంట్లో నువ్వు చేసింది కరెక్టా రాంగా నేను చెప్పేస్తాను, ఏమంటారు జెన్యున్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను మిస్ అవుట్ అయిపోయాను స్టార్ట్ స్టాప్ అన్నది అని నేను జెన్యున్లీ ఒప్పేసుకున్నాను మీ దగ్గర. బట్ అట్ ది సేమ్ టైం నేను రూల్స్ ప్రతి ఒక్కరికి 3-4 times ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సో ఇతనికి ఒక రూల్ వేరే వాళ్ళకి ఒక రూల్ అయితే లేదని చెప్పాను. నేను దాని తర్వాత రెక్టిఫై చేసేసుకొని కూడా ఎవరికి నేను ఏమంటారు స్టార్ట్ స్టాప్ చెప్పలేదు, అందరినీ వెళ్ళిపోమని చెప్పాను. అందరికి స్టార్ట్ స్టాప్ చెప్పారు కదా, అందరికీ చెప్పాను స్టార్టింగ్ లో. తర్వాత రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4-5 చెప్పాను, దాంతో స్టార్ట్ స్టాప్ ఎవరికి చెప్పలేదు. దీనికంటే ముందు ఇంకోటి చెప్తా, మీకు వచ్చిందో లేదో తెలియదు, 3 times ఎక్స్ప్లెయిన్ చేశాను రూల్స్ అందరికి. అందరి అప్రూవల్ అయిన తర్వాతనే నేను టాస్క్ వెళ్ళిన. సో ఇమాన్యుల్ అని వచ్చేసిండు పెట్టిండు, నేను నోటీస్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరు అరిచారు తెలుసా, అది వెనకాల వీళ్ళ సేమ్ టెనెంట్సే అరిచారు, ఏంటి రెడ్ లో ముట్టుకున్నాడు అది ఇది అని. సరే నోటీస్ చేసింది కదా, సరే మనం చెప్పేయాలి ఇది ఇమీడియట్ ఎలిమినేషన్, ఎందుకంటే ఒక్క మిస్టేక్ వల్ల మిగతా 4 teams అంటే 8 players అన్ఫేర్ అయిపోతుంది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో నేను తీసుకున్న డెసిషన్ కి ఇప్పుడు కూడా నేను కొన్ని మీరు అంటుంటే నేను చేస్తాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. దీంట్లో అక్కడ ఉన్న 14 players కి ఇంక్లూడివ్ మీ తెలుసు అట్ ద మోస్ట్ ఫేరెస్ట్ సంచాలక్, వాళ్ళే వచ్చి చెప్పిండ్రు మస్తు ఫేర్ చేసిన సంచాలక్ అని. ఈ పాయింట్ మరీ కన్ఫ్యూజ్డ్ గా సంచాలక్ చేసినట్టు అనిపించింది మొత్తం ఆ సిచ్యువేషన్ లో. ఎందుకంటే కళ్యాణ్ మ్యాటర్ లో కూడా ఆయన హ్యాండ్ మీరు చూడలే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే జనాలు వెనకాల చెప్పి చేయి పెట్టాడు అంటే నేను చూసా లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు అని చెప్పి, అది రైట్ హ్యాండ్ యాక్చువల్లీ చెప్తాను నేను కాదు, రైట్ హ్యాండ్ ఆయన ఇట్లా పెట్టాడు ఇటు తిరిగి ఉన్నప్పుడు. చెప్తాను ఆయన హ్యాండ్ నేను ఏది పెట్టింది నేను అనలేదు, నేను స్టార్టింగ్ చెప్పిన నాకు టచ్ అయింది అనిపించింది అని చెప్పాను నేను. నాకు కళ్యాణ్ రైట్ హ్యాండ్ నేను చూసా అని చెప్పారు మీరు, రైట్ హ్యాండే పెట్టాడు టచ్ అయింది నేను చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు చూసింది ఒకటి నేను చూసింది ఒకటి.
రైట్ హ్యాండ్ ఇట్లుంది కదా, టచ్ అయింది ఇక్కడ. నేను చూసిన ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రేమ్ లో టచ్ అయింది. స్పెసిఫికలీ కళ్యాణ్ కూడా తెలిసింది. కళ్యాణ్ వచ్చి నాతో డిబేట్ ఏం చేస్తాడు తెలుసా, టచ్ మీనింగ్ కూడా సపోర్టా అని. ఎందుకంటే నేను ఏదైతే సపోర్ట్ హ్యాండ్ తీసుకున్నా దాని గురించి మాట్లాడు నాతోటి. టచ్ అయిన హ్యాండ్ గురించే ఇస్తాడు, ఎందుకంటే నేను అదే చూసినా అని చెప్తాను. స్పెసిఫిక్లీ చూసినా అది వాళ్ళిద్దరు కూడా తెలుసు టచ్ అయిందని. సింపుల్, నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టినావు నీకు తెలియదు, నాకు తెలియదు. వేరే వాళ్ళకి చూసేటోళ్ళకి అది పక్కా సపోర్ట్ అని కూడా అనిపిస్తుంది. దీనికంటే ముందు ఇంకోటి కూడా అయింది, ప్రతిసారి వెనకకెళ్ళి చూస్తున్నా, టచ్ అవ్వద్దు అని చెప్తూ కూర్చున్నాను. దీనికి సీజ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. మనీ స్టార్టింగ్ నుంచి చెప్తూనే కూర్చున్నాడు టచ్ అవ్వద్దని. ఆయన చెప్పడం కూడా టచ్ అంటున్నాడు, సపోర్ట్ అనట్లేదు. సో దట్ ఈస్ వై అందరు చెప్పినప్పుడు నన్ను ఎవరు మాట్లాడనివ్వట్లేదు. అప్పుడు చెప్పిన నేను చూసిన, నేను టచ్ అవ్వడం చూసినా అని చెప్పి కరెక్ట్గా చెప్పాను. ప్రెషర్కి లొంగేది ఉంటే అప్పుడు ఇమాన్యుల్ అన్నకి లొంగి నేను ఇచ్చేస్తుండే కదా, అయిపోయింది కదా పంచాయతీ. ఎందుకు చేస్తుండే? ఇదంతా అయిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చి చెప్పింది ఏంటంటే, మేబీ ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ నీకు పాజిటివ్ పడవచ్చు, ఎందుకంటే నువ్వు ఇంత ఫేర్ సంచాలక్ చేసినావు. అండ్ సెకండ్లీ నువ్వు ఎక్కడ కూడా తగ్గలేదు అసలుకి. పాయింట్ వచ్చినా నువ్వు స్ట్రాంగ్లీ పుట్టింగ్ ద పాయింట్, ఏ ఫేవర్ లేకుండా. ఇదంతా కాదు, మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఆ టాస్క్ నేను ఫేవరబుల్లీ ఆడాలంటే యాక్చువల్ షష్టికో లేకపోతే మన డెమాన్కో ఇస్తుండే. అది కూడా చేయలేదు నేను, ఎందుకంటే షష్టి డెమాన్ నాకు మంచి ఫ్రెండ్స్ హౌస్లో. వీళ్ళు గెలిస్తే నాకు ఇంకా ఫేవర్స్ వస్తాయి కదా, నేను ఎందుకు అది ఆ గేమ్ ఆడలేదు నేను. మరి ఎందుకంటే ఇమాన్యుయల్ ఒకసారి అయిపోయిన తర్వాత మేబీ ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదని జనాల ఒపీనియన్. సో జనాలు అట్లా అనుకున్నారు, ఇంకో ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. సో గేమ్ అంతా కూడా లాగడం కానీ బజర్ నొక్కామా ఏ టైం నొక్కా అనేది కాదనేది ఒక పాయింట్ అందరికి అర్థమైంది బయట. సో మరి ఎందుకు తర్వాత ఇమాన్యుయల్ ఒక్కసారి కూడా లెగిసి అది తీయడానికి కూడా పిలవలేదు ఎందుకు? సో ఫస్ట్లీ 2 సిచ్యువేషన్స్ వస్తాయండి దీంట్లో. ఒకటి ఏమంటే ఒక చిన్న ఏమంటారు పర్సనాలిటీ ఫేవరిజం ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? పర్సనాలిటీ ఫేవరిజం ఉంటే ఫస్ట్ ఆయన ఎలిమినేట్ చేయరు కదా. ఆయన కాదు, జనాల నుంచి అంటున్నారు. ఇమాన్యుయల్ గారు ఇస్ లైక్ వెల్ యాక్సెప్టెడ్ పర్సనాలిటీ మనకి. సేమ్ సిచ్యువేషన్ హరీష్ గారు వస్తే సేమ్ వస్తుండే జనాల నుంచి. అదే అంటున్నాను నేను. ఫస్ట్లీ ఈజ్ అ వెరీ వెల్కమింగ్ పర్సన్. అరే మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ అన్న ఇంట్లో మీకు తెలియదు అసలు. ఫస్ట్లీ నేను ఇమాన్యుయల్ బ్రో ఫ్రెండ్స్. ఫస్ట్ పంచాయతీ మా ఇద్దరికి వస్తుంది, మేము ఇద్దరం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇదే మాట్లాడుకున్నాం మేము. అట్లాంటి ఫస్ట్ అదొక ఒపీనియన్ వస్తుంది, అరే ఇట్లాంటి ఒక మంచి వ్యక్తికి మన అన్న కొంచెం రూడ్ ఉంటుంటారా భయ అని ఫస్ట్ అది వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ బయాస్. సెకండ్ బయాస్ ఏమొస్తుంది చిన్నగా అంటే, మీరు ఒక్క కంటెస్టెంట్నే చూస్తున్నారు, ఇక్కడ 4 ఉన్నారు ప్లస్ అక్కడ 4 కూర్చున్నారు. వీళ్ళకి ఫేర్ చేయడానికి మిగతా 8 కంటెస్టెంట్స్ అన్ఫేర్ చేయాలా? ఇప్పుడు ఈయనకు సరే సింపుల్, ఈయనకు సరే నేను అలౌ చేసిన అనుకో, మిగతా 4 ఎవరా? గేమే అది. మరి ఆయన పిలవకుండా ఆపితే జనాలు అదే పాయింట్ అనుకునే ఛాన్స్ ఉంటాయి కదా, ఇద్దరు ఇంత మంచి ఫ్రెండ్స్ ఒకసారి పిలిచి ఆయన కూడా గేమ్ ఆడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆడిపించిన అనుకో, ప్రతి ఒక్కరు అంటారే నువ్వు ఇంక ఇమాన్యుయల్ బై ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు ఛాన్స్ ఇచ్చినావు అని ఆ పాయింట్ వస్తుంది. సింపుల్, యాజ్ అ ఫేర్ సంచాలక్ నేను రూల్స్ అందరికీ చెప్పినా, నేను అందరికి కూడా చెప్పిన, దాని అవుట్పుట్ ఏది ఉన్నా నేను ఫేర్ చేయడానికి రెడీ ఉన్నా. నాగార్జున గారు అడిగినప్పుడు కూడా 2 పాయింట్స్ అడుగుతారు. ఫస్ట్, నువ్వు ఏమంటారు అన్ని మిస్టేక్ ఉండేనా, లైక్ ఇద్దరు చెప్పి ఎందుకు చెప్పాను చెప్పాను, ఆ పాయింట్ ఆఫ్ టైం మర్చిపోయాను, యాక్సెప్టెడ్, తప్పు ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. అదే ఇమాన్యుయల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు అందరి ముందు, ఏమంటారు నేను రూల్స్ విన్నా కూడా నువ్వు వినలేదని అదే అన్నది గేమ్ అన్న యాక్సెప్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఏమంటారు అందరికి అనిపిస్తున్నది నా దగ్గర యాక్సెప్ట్ చేస్తాడు. సెకండ్, మరి ఇమాన్యుయల్ కి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. అప్పుడు నేను 2 రీజన్స్ కూడా కరెక్ట్ చెప్తాను. ఫస్ట్, గల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడతలేం మనం, రియల్ మ్యాచ్ ఈయనకి ఇస్తే మిగతా 4 టీమ్స్ వేస్తుంది, ఇది 2 డిబేట్ వర్సెస్ 8 డిబేట్ అయిపోతుంది, అది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది, గేమ్ వేస్ట్ అవుతుంది. సెకండ్, వద్దనుకున్నా సింపుల్ అన్న, ఇది చేస్తేనే నన్ను కామనర్స్ కి బయాస్ అన్నారు. ఇప్పుడు ఈయనకి నేను సేవ్ చేస్తే మా 5 కామనర్స్ ఎవరా నీకు సెలబ్రిటీస్ అంటే క్లోజ్ అవుతుందని ఇవన్నీ ఉంటాయి మైండ్ లో. దానికోసమే ద ఫేరెస్ట్ ఇదే అనేది ఓవర్ థింకింగ్ చేస్తారు జనాలకు. అంత ఇది అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు ఇదంతా అవుతుందా? ఎవరు లేచింది వెనకాల నుంచి నా మీద? తనుజ గారు లేచిండ్రు, రీతు గారు లేచిండ్రు, బర్ని గారు లేచిండ్రు. వెనకాల నుంచి వాళ్ళు 4 నా మీద అటాక్ చేస్తున్నారు. రీతు గారు ఏదో పాయింట్ పెడుతుంది వెనకాల నుంచి, మీ వాళ్ళు అందరూ అరుస్తున్నారు నువ్వు అది చూసుకోవా అంటే, నేను అప్పుడు రీతు గారిని అంటాను, మీ వాళ్ళు కూడా అరుస్తున్నారు వాళ్ళని కూర్చోమని ఫస్ట్ హిపోక్రసీ అని దాన్ని ప్రతి ఒక్కరు వచ్చి అటాక్ చేయడానికి వచ్చింది ఆ పాయింట్ ఆఫ్. సో ఇదంతా మీరు నెక్స్ట్ నాగార్జున గారు వీకెండ్ లేపిన తర్వాత అనాలిసిస్ చేసుకుంటే మీకు అర్థమైంది నేను ఫేర్ గానే ఆడాను అన్ఫేర్ కాదు. ఆల్రెడీ అప్పుడే ఏమైనా కూడా చెప్పింది. మరి అప్పుడే చెప్పిన నాగార్జున గారితో ఎందుకు మీరు మిస్టేక్ అని ఒప్పుకున్నారు? ఏమైనా కూడా తెలిసింది.
మరి ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నా ఇక్కడ నాగార్జున ఇమాన్యుల్ కూడా నేను ఒప్పుకుంది ఇదే అంటున్నాను నేను. మీరు నాగార్జున గారు లేపు అడిగినప్పుడు 2 questions అడిగారు. ఏమేమి? ఒకటి ఏమంటారు ఇమాన్యుల్ విషయంలో సంచలనం నువ్వు చేసిన కరెక్టా రాంగ్? అవును. సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఈ 2 questions రాంగ్ సార్, నేను కొన్ని ఒప్పుకుంటాను, నాకు జరిగినాయి అని ఒప్పేసుకున్నారు. మరి అప్పుడే మీరు ఈ పాయింట్స్ అని చెప్పొచ్చు కదా అనేది ఆ పాయింట్ లో ఇమాన్యుల్ కూడా ఒప్పుకోవట్లేదు తను తప్పు, ఇద్దరం ఒప్పుకోవట్లేదు తప్పు. ఒక్కలైనా మరి ఇంకా మీరు అక్కడ ఫేర్ గా ఏమాడినట్టు మీరు స్టాండ్ గా అక్కడ తీసుకున్నప్పుడు నాగార్జున గారు లేపినప్పుడు అదే పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అందరు గేమ్ గురించి మర్చిపోయారు. నో వన్ కేరింగ్ అబౌట్ ద గేమ్. ఈ టైంలో నేను కరెక్ట్ రాబాయ్ అంటే కరెక్ట్ రాబాయ్ అని ఒప్పుకోవాల్సిందే ఉంది. ఇప్పుడు నేను తప్పని ఒప్పుకుంటున్నాను, ఇమాన్యుల్ తప్పని ఒప్పుకొని కరెక్ట్ అసలుకి ఎవ్వరు రెడీగా లేరు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. నేను వెయిట్ చేస్తున్నా, అన్న ఇది నేను తప్పని ఒప్పుకోవడం మానేసి వేరే పాయింట్స్ లేపాడు. ఫస్ట్ తెలియకుండా మీరు అనేసారు, అంటే లైక్ కామనర్ సెలబ్రిటీ తీసేసారు. సెకండ్లీ అన్నను ఎప్పుడు రానలేదు, ఈ టాపిక్ కూడా తీస్తారు. ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక సైడ్ నుంచి ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది ఆ పాయింట్ లో? అరే మన అన్న అసలు గేమ్ గురించి మాట్లాడలేదు, వేరే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇవన్నీ నడుస్తాయి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో దానికోసమే చిన్న ఫాల్ట్ ఉండే, ఆయన ఫాల్ట్ వల్ల అతని తప్పు కూడా ఉంది. ఆయన తప్పుని కన్సిడర్ చేయట్లేదు, ఒకవేళ కన్సిడర్ చేస్తే వేరే అవుట్పుట్ ఉంటుండే. కంప్లీట్ అటాక్ మోడ్ కి అన్న వెళ్ళిండు, వెనకాల నుంచి 4 వెళ్ళిండ్రు. ఈ అన్నిట్లా నేను ఇది ఇంకోటి, వీళ్ళు ఉన్నారు కదా హ్యాంగింగ్ చేసుకుంటా, వాళ్ళు నా మీద అరుస్తున్నారు, అరే ఏంది జల్దీ మాది ఇదైతుంది టాస్క్, మాకు చేతులు నొప్పులు ఇవన్నీ. 13 members ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో హ్యాండిల్ చేయాలి. దట్ వాస్ బీయింగ్ సంచాలక్ అండ్ ఐ స్టిల్ స్టాండ్ బై వాట్ ఐ టోల్డ్ దట్ డే అండ్ వాట్ డెసిషన్. అండ్ ఇంకోటి, మర్యాద మనిషికి పేరులో మర్యాద ఉంది కానీ జనాలకి మర్యాద ఇవ్వడం తెలియదు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేనైతే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇమాన్యుల్ తో గొడవ అయినప్పుడు ఎంత పెద్దగా గొడవ అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు హౌస్ లో? వీళ్ళ ప్లేస్ లో ఇంకొకరు తీసుకురావచ్చు కదా ఇమాన్యుల్ తో. రాము రాథోడ్ ఆయన వచ్చి ఎంత మాట్లాడటానికి ట్రై చేసినా కూడా నేను మాట్లాడు, నువ్వు నా దగ్గర రాకోవచ్చు, నాతో మాట్లాడకు అని చెప్పేసి ఇసుక్కోవడం కానీ ఇవన్నీ ఏంటి? సరే ఇదంతా అయిపోయింది కదా, నెక్స్ట్ మీరు వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళని అడగండి సేమ్ క్వశ్చన్స్. మనీష్ ఏం చేస్తాడు ఓకేనా, వాళ్ళే చెప్తారు. అదే చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తాను మీరేం చెప్తారు? అదే నేను ఇమాన్యుల్ అంత మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్ అంటే 2 biases వస్తున్నాయి ఇక్కడ మీకు కూడా. మీకు ఇమాన్యుల్ అంటే ఏమంటారు, ఇస్ లైక్ వెరీ లవబుల్ పర్సన్. అట్లాంటి లవబుల్ పర్సన్ ని సడన్లీ ఒకరు వచ్చి ఇట్లా మాట్లాడి నేను ఫీల్ అవుతాను, నేను ఇమాన్యుల్ నాకు ఇంత ఇమాన్యుల్ ఉన్నా లేకపోయినా వేరే పర్సన్ అయినా కూడా డౌన్ ద బెల్ట్ వెళ్ళి మాట్లాడటం. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే వాట్ ఇస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్? ఇలాంటి వాళ్ళని డౌన్ ద బెల్ట్ కామెంట్స్ అంటే చాలా మంది వెళ్ళారు. ఇట్ ఈస్ బీయింగ్ అబ్సల్యూట్లీ అబ్యూసివ్ అండ్ వల్గర్. నేను అది ఎప్పుడు లేను. ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే అన్న ఏ రేంజ్ అటాక్ చేస్తున్నారో అందరు నోటీస్ చేస్తున్నారు. అది ఈ అటాక్స్ ని ఈక్వల్లీ చూడాలి. అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో యూ ఆల్సో నీడ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్. ఇన్ని రోజులు ఒక పర్సన్ 6 days మాట్లాడలేదు, అందరికీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, మనీష్ గారు కాము ఉంటాడు, మా అయితే ఏమంటారు 1-2 సిచ్యువేషన్ లో మాట్లాడి ఇట్లాంటి సిచ్యువేషన్ మాట్లాడి ఇట్లాంటి ఇంప్రెషన్ పడిపోయింది అక్కడ ఇంట్లో. సంచాలక్ గాంగ్ అనే లేచిండ్రు అబ్బా, ప్రతి ఒక్కరు లేచిండ్రు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఆడియన్స్, యూ హ్యావ్ టు కంట్రోల్ ద గేమ్ బయటకు వెళ్ళొద్దు, అవుట్పుట్ రావాలి. ఫస్ట్ క్యాప్టెన్సీ ఆఫ్ ద హౌస్ వస్తున్నారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉన్నాయి, ఒక ఫేర్ అవుట్పుట్ రావాలి. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఒక కంటెస్టెంట్ తన తప్పైనా కూడా అతను తెలుసు. మీకు రూల్స్ నేను ఈ రోజే తెలిసింది, ఈ రోజు ముందు తెలిసింది. మీకు ఒకటేసారి నేను చెప్పానని వచ్చింది రూల్స్, 3 times చెప్పాను రూల్స్. అందరికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, నేను పెట్టిన కొత్త రూల్స్ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, అందరు యాక్సెప్ట్ చేస్తారు. అది ఓకే, నాకు అదంతా ప్రాబ్లం లేదు. ఇప్పుడు గేమ్ మీరు ఆడారు, అక్కడ మాకు కనిపించేది కొంతే, అక్కడ ఎంత జరగచ్చు, అది ఓకే. ఎగ్జాక్ట్లీ. నేను అడుగుతున్నది వాట్ ఇస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? ఇలాంటి వాళ్ళని తీసుకురావద్దు బిగ్ బాస్ హౌస్ కి. ఇలాంటి వాళ్ళని కాదు, రూల్స్ తెలియని వాళ్ళని ఎందుకు తీసుకొస్తాం బిగ్ బాస్ హౌస్ కానీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాకు అట్లా అనిపించలేదు. తీసుకొచ్చారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు బిగ్ బాస్, వేరే వాళ్ళని పంపించండి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాకు ఈ ఇంటెన్షన్ కనిపించలేదు. అదే చెప్తున్నా కదా, ఎవరైతే ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుతున్నా రివ్యూలు ఇచ్చుకుంటూ పోతున్నారో ఇంట్లో సిచ్యువేషన్ లేరు. మేము ఏ మైండ్ లో ఆడుతున్నామో తెలియకుండానే ఒక ఇంప్రెషన్ డెవలప్ చేసుకుంటే దానికి నేను ఎందుకు క్వశ్చన్ చేయాలి, నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? చెప్పిన నాకు ఇమాన్యుల్ అన్నకున్న బాండ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ రాము రాథోడ్ గారు అంటుంది కదా, రాము రాథోడ్ గారు ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం ఇన్నోసెంట్ గా ఉన్నట్టు అనిపించింది. మేము ఫుడ్ అడగానే ఫుడ్ అన్నారు రాము రాథోడ్ గారు. అది నా మైండ్ లో సెట్ అయిపోయింది. ఫస్ట్ టూ డేస్ యూ హార్డ్లీ హ్యావ్ ఎనీథింగ్ టు జడ్జ్ ఎనీవన్ ఎల్స్. ఆ ఒపీనియన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాము రాథోడ్ అని కొంచెం ఇన్నోసెంట్ గేమ్ ఆడుతుండే, అది ఇది సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాంట్లో 2-3 times అబద్ధాలు ఆడిన తర్వాత దెన్ ఓపెన్ అప్ అవుతాడు అన్న.
అట్లాంటప్పుడు అన్న గేమ్ ఆడుతుండా, ఇంత ఇన్నోసెంట్ ఉండి అని నేను ఆ ఒపీనియన్స్ పెట్టేశాను. ఇదంతా ఏందా, నెక్స్ట్ డే నేనే అన్న దగ్గరికి వెళ్ళి, అన్న 3 days ట్రావెల్ చేసినాం మనం, నాకు ఎవరి మీద ఇంకేం ఒపీనియన్ తెలియదు, ఏదైనా ఉంటే నా పర్సనాలిటీ ఎంత, నేను ఒకవేళ అంటే నా తప్పని నాకు అనిపిస్తే నేను వాళ్ళతో వచ్చి మాట్లాడతా, రిజాల్వ్ చేసుకోనికి వస్తాను, నా ఇంటెన్షన్. నీతో నాకు ఇంకా డౌట్స్ ఉంది, నీకు ఎగ్జాక్ట్ వర్డ్స్ మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు, మీ మీద నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై అవ్వాలంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ అవ్వాల్సిందే, ట్రావెల్ అవుదాం, నాకు తప్పని నేను అనిపిస్తే నేను వచ్చి ఇంకా నీకు సారీ చెప్పేస్తాను అది ఇది అని ఇవే వర్డ్స్ మాట్లాడిన తర్వాత నేను రామన్న కలిసి ఇంట్లో పాటలు పాడుతాం బయట, మీకు ఏం కట్టింగ్ ఇవన్నీ ఎగిరిపోతాయి. సో అట్లా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా వాడు ఈవెన్చువల్లీ రిజాల్వ్ చేసుకునే బిహేవియర్ నాది. అది ఎంతవరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. అది బేసికలీ సింపుల్ అండి, సింపుల్ ఒకటే అన్నారు. నేను ఎవరితో మన రివ్యూ చూస్తుండే, ఏమన్నారంటే స్టేజ్ మీద నేను మాట్లాడింది నాగార్జున గారితో, ఇంకా ఇది ఈ మనీష్ ఎక్కడ పోయింది ఇన్ని రోజులు అది ఇది అని. బేసికలీ సేమ్ ఉండే నేను ఇంట్లో కూడా 1 hour రావాలి, 1 hourలో ఏమొస్తుంది, మన కాన్వర్సేషన్, హీటెడ్ బ్యాటిల్స్, ఎంటర్టైన్మెంటే వస్తాయి. నా సైడ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ హీటెడ్ బ్యాటిల్సే వచ్చాయి కాబట్టి అదే పర్సనాలిటీ అయిందేమో. బట్ 24/7 చూసిన ఏ కంటెస్టెంట్ అయినా తెలుగు వెరీ డిఫరెంట్ ఒపీనియన్ అండి. బన్నీ గారితో ప్రాబ్లం ఏంటి అసలు? బయట నుంచి ఏమైనా పగలు ప్రతీకారాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను. నేను నాకెందుకు అంత ట్రిగర్ అయ్యాను బర్నీ గారి మీద అంటే, కామ్గా పడున్నాను ఇంట్లో, లిటరలీ దిస్ ఎగ్జాక్ట్ వర్డ్స్ నా గురించి చెప్పాలంటే. పని కోసం అడుగుతూ కూర్చున్నాను, మానిటర్ అవ్వాలి, ఏదో రోజు మానిటర్ అవ్వాలి, మానిటర్ అవుతే గేమ్ టర్న్ చేయొచ్చు మంచిగా, కొన్ని మంచిగా చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరు అలౌ చేయట్లేదు, మాటలైతే మాట్లాడుతున్నా. ఇట్లాంటి టైంలో ఒక పర్సన్ వచ్చి 2 times ఇరికిచ్చాడు నన్ను అందరి ముందు. ఐ నెవర్ మెంట్ ఎనీథింగ్ ఫర్ ఇట్, లైక్ ఏం ఇట్లా బ్యాడ్ ఇంటెంట్ లేదు, ఏం లేదు. సడన్లీ వచ్చి 2 times ఇరికిచ్చారు అందరి ముందు. ఒకసారి మా టీమ్ అగేన్స్ట్ అయింది, సెకండ్ టైం అయితే టీం అందరి ముందే నన్ను కొంచెం ఇట్లా బ్యాడ్ చేయాలని ట్రై చేశాను. నాకు అర్థమైపోయింది ఈయన తెలియకుండానే, తెలియదు కొంచెం ప్లాన్డ్ గా స్లైట్లీ టార్గెట్ చేస్తున్నా, అర్థమైపోయింది చాలా ఎవిడెంట్లీ. అట్లా చేస్తున్నప్పుడు నేను తగ్గొద్దని నాకు తెలుసు. సో అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ నాది ఏదో నేను ఓవర్ అనలైజ్ చేస్తున్నా అనుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా చూస్తున్న కొద్దీ అతను చేసిన మూవ్స్ సో బ్రిలియంట్ తెలుసా అండి. ఇప్పుడు చెప్తున్నా కొన్ని చెస్ ఆడతాను నేను, చెస్ మూవ్స్ మీకు తెలీదు, ఇది చేస్తే ఇది అవుట్పుట్ అవుతుందని ఆ రేంజ్ లో వేస్తారన్న, ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్. నన్ను పక్కన పెట్టేసాను. తప్పేంటి అందులో? నేను అదే అంటున్నాను కదా, ఆ తప్పు వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నా గేమ్ లో, దానికోసం నేను నామినేట్ చేశాను. మేము నామినేషన్ గురించి ఎవ్వరం మాట్లాడుకోలేదు హౌస్ లో. నామినేషన్స్ అని మాకు పొద్దున వస్తుంది ఇది అని, అందరం ఒక మూలలో కూర్చున్నాం, ఎవ్వరం డిస్కస్ చేయలేదు. 6 members కి బర్నీ గారి మీదనే వచ్చింది అంటే దర్ ఓన్లీ 2 things. నేను చెప్తున్నా, ఐదర్ వి ప్లాన్ ఇట్ టుగెదర్ ఆర్ 6 members ఫేస్డ్ ఇట్. సింపుల్. నేను ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్. వి నెవర్ డిస్కస్డ్ అబౌట్ ఎనీ నామినేషన్స్. ఎవరికి నామినేషన్ వాళ్ళు టార్గెట్ చేయాలి. ఎండింగ్ అవుతున్నప్పుడు డైరెక్ట్ గా మీరు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. బర్నీ గారు ఎట్లా చేస్తారు, ఇదే డిస్కషన్ మల్టిపుల్ టైమ్స్ మీ 6 members లో అయింది, చాలా సార్లు అయింది. ఈ 6 members కాలేదు, ఒక్కొక్కరు 3 members 2 members డిస్కషన్, 1-on-1 డిస్కషన్. ఎందుకంటే అతను చేసింది వి స్టార్టెడ్ సీయింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్. మెల్లిమెల్లిగా వి స్టార్టెడ్ సీయింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎస్ అ బ్రిలియంట్ గేమ్. మీరు గేమ్ ఆడుతున్నారు, ఎవ్వరు తెలియట్లేదు, దానివల్ల యాక్చువల్లీ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ గేమ్. దట్ ఈస్ వై అడ్మైర్ ఇస్ గేమింగ్. దానికోసం అతను నెంబర్ 1 లో పెట్టాను. సింపుల్ చెప్పాను కదా, వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, 2 teams అగేన్స్ట్ ఆడుతున్నాం అంటే యూ స్టిల్ అప్రిషియేట్ ద అదర్స్ గేమ్ కదా, అట్లా బాగా గేమ్ ఆడుతున్నారు అతను. కానీ ఎక్కడో టాప్ లో ఉన్నాడు కాబట్టి ఆయనను కొడితే టాప్ 2 లో మనం ఉండొచ్చు. ఈ పాయింట్ లోనే మీ గేమ్ కనిపించినట్టు అనిపించింది. అంటే ఒక గుడ్ టాస్క్ పక్కన పెట్టేస్తే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఆయన వచ్చి నన్ను షేరింగ్ కోసం అడుగుతున్నాడు బెడ్, ఒక ఎనిమిదిని ఎట్లా షేర్ చేసుకుంటా, ఆయన్ని స్నేక్ అంటే తర్వాత ఏమంటారు, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అసలు సంబంధం లేకుండా ఏదో ఆయన వచ్చి బెడ్ అడిగితే బెడ్ ఇచ్చేసి అయిపోయేదానికి ఎనిమిదిని ఎందుకు పెట్టుకుంటా పక్కన, మాటలంతా 24/7 ఏం పడలేదు. సరే ఇప్పుడు చెప్పాలి మీకు ఏమేమి. ఫస్ట్లీ గేమ్ వచ్చి బెడ్ అడిగారు. ఐ ఆల్సో నో దట్ ఇస్ వన్ ఆఫ్ ద మూవ్స్ ఓన్లీ అని. ఫస్ట్లీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఉండే యాక్సెప్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఎందుకంటే ఆన్ గేమ్ ఇద్దరికి పడట్లేదు అసలుకి. అండ్ ఇద్దరం స్లీపింగ్ ఇస్ అ వెరీ ప్రైవేట్ స్పేస్, నిద్ర సరిగ్గా పడుతుందో లేదో తెలియదు అసలు. సో ఫస్ట్లీ నేను నో అని చెప్పాను. తర్వాత నేను అందరినీ అడుగుతూ కూర్చున్నాను, ఏంటి మన కళ్యాణ్ అండి, మన హరీష్ గారు, ఇంక ఇదైతే నో ఛాన్స్. అది అయితే మాకు ఆల్రెడీ తెలుస్తుంది, ఎందుకంటే ఇద్దరికి ఇంకా మా ఇద్దరు రైవల్రీ అంటే వాళ్ళిద్దరిది ఇంకా పెద్ద నడుస్తుంది. అదైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ తీసేసాం మేము. తర్వాత వీళ్ళిద్దరు షేర్ చేసుకో అన్నారు. తర్వాత నేను వెళ్ళి ప్రియా ఇంకా శ్రీజాని అడిగాను,
అరే మీరు ఇద్దరు ఒక బెడ్కి వెళ్తే సార్కి ఒక బెడ్ ఇచ్చేయచ్చు, ఈ సీనియర్ ఆల్సో కదా. అందరు నో అన్నారు. లైక్ చీకే మనమే చేసేసుకుందాం, వాట్ ఇస్ దట్, లెట్స్ హావ్ మెచ్యూర్ కాన్వర్సేషన్ విత్ సార్ అని వెళ్ళినాం. ఇన్ఫాక్ట్ ఇది టు బి ఆనెస్ట్ సరే అన్నారు, మనం బిఫోర్ షేరింగ్ ద బెడ్ లెట్స్ హ్యావ్ అ చాట్ ఫర్ 5 minutes అని. అది సార్ మర్చిపోయారు. నేను ద డే వీ హ్యావ్ అ షేరింగ్ ద బెడ్ నేనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ 5 minutes మాట్లాడదాం అనుకున్నారు కదా, విల్ టాక్ రైట్ నౌ అన్నారు. వీ హ్యాడ్ అ వెరీ మెచ్యూర్ కాన్వర్సేషన్. ఫస్ట్ సార్ అడుగుతారు లైక్ నన్ను ఇలా స్నేక్ అన్నారు, వాట్ మేడ్ యూ ఫీల్ ఇదంతా అది ఇది అని అడుగుతారు. నేను సార్ చెప్తాను క్లియర్లీ, సార్ నాకు గేమ్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి గేమ్ మోడ్, ఇంకోటి నాన్ గేమ్ మోడ్. ఇప్పుడు నేను మీ వచ్చిన కూడా నాన్ గేమ్ మోడ్లో నేను మీ సీరియల్ చూస్తూనే ఎదిగినా, మా ఇంట్లో మీ సీరియల్, ఐ రెస్పెక్ట్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు స్లీపింగ్ ఇస్ అ వెరీ ప్రైవేట్ టైం అండ్ వీఆర్ షేరింగ్ ద బెడ్ కాబట్టి ఒక గేమ్ రైవల్రీని పక్కన పెట్టి ఐ వాంట్ టు క్లియర్ ద డిఫరెన్సెస్ సో దట్ వీఆర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. గేమ్ మళ్ళీ గేమ్. సో మీరు ఇప్పుడు నన్ను గేమ్ గురించి అడుగుతున్నారు, నేను రెస్పెక్ట్ఫుల్లీ అవి చెప్పదలుచుకోలేను ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. బట్ రైట్ నౌ విల్ హ్యావ్ ఎవ్రీ అదర్ కాన్వర్సేషన్ అని అట్లా అయ్యింది. వి స్టేడ్ ద బెడ్, వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డాన్స్ చేసాం కలిసి, ఇవన్నీ. సో దట్ ఈస్ దట్, ఆల్వేస్ మెయింటైన్ దట్ గుడ్ డిఫరెన్స్ బిట్వీన్ గేమ్ అండ్ నాన్ గేమ్ విత్ భరణి గారు. దట్ ఈస్ దట్. అంటే ఎందుకో జనాలకి భరణి గారు నా ఎనిమి, ఈయనకి నాకు రైవల్ లేదండి. చేస్తున్నట్టు. ద ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాజ్, నేను వెళ్ళే ముందు ఎలా వెళ్ళానంటే, ఒకళ్ళు వెళ్ళి గెలికి ఇప్పుడు చూస్తుండే, ఎవరిని గెలికి గొడవలు పెట్టుకోలేదు, ఇంట్లో పంచాయతీలో పెట్టుకోలేదు. ఒకళ్ళు మళ్ళీ ఎవరు వచ్చి గెలికితే నేను మాత్రం తగ్గాను, అయితే మాత్రం నాకు మైండ్లో ఉండే. బర్నీ గారికి ఫస్ట్ నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన చాయ్ మ్యాటర్లో. సెకండ్ టైం అందరు ముందు కరెక్ట్ సిచ్యువేషన్ చూసి చపాతీ ప్లాన్ చేయంగానే అనుకున్నా, సార్ ఇస్ నాట్ బీయింగ్ లైక్ యునో యాజ్ ఇన్నోసెంట్ యాజ్ హీ లుక్స్. అంటే అక్కడ ఆయన ఒక్కడే కాదు కదా, చపాతి పడేసింది ఎవరు అడిగింది భరణి గారు, దాన్ని కంటిన్యూ చేసిన తనూజ, మిగతా తనూజ, రీతు అందరూ కదా 3 hours వెయిట్ చేసి అప్పుడే చెప్పకుండా. అంటే జనరల్ గా చపాతి కనిపించినప్పుడు ఎవరు ఫుడ్ వేస్ట్ చేసి, ఇప్పుడు చెప్తున్నాను కదా, అదే అంటున్నాను కదా. సరే ఇది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేద్దాం అండి, ఇది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేద్దాం. ఇదేమంటారు, స్టే సంజన గారు ప్లేట్ వదిలేస్తారు అక్కడ, ఫుడ్ హీట్ చేసి అవన్నీ పక్కన పెడతారు. ఇది నేను చూసాను, తనుజ గారు చూసారు. అది తనుజ గారు ఆల్రెడీ పాయింట్ రేజ్ చేస్తారు, ఏంటి ప్లేట్ ఇలా వదిలేస్తున్నారని. సంజన గారు క్లియర్ కూడా చేస్తారు, అది ప్లేట్ నేనే తింటున్నాను దాంట్లో, తర్వాత నేనే హీట్ చేశాను. భరణి గారు కూడా విన్నారు ఇది. ప్రియాని ట్రిగర్ చేయడానికి ప్రియా రాగానే మళ్ళీ ఆ టాపిక్ రేజ్ చేస్తారు, ప్లేట్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి జనాలు అని భరణి గారు వెళ్తారు. అప్పుడు నేను ప్రియాని పక్కకు తీసుకెళ్ళి, ప్రియా మన గొడవలు అవుతున్నాయి, నువ్వు నన్ను నమ్మవు, నేను నమ్మను, ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి నీకు చెప్తున్నా, నిన్నక ట్రిగర్ చేయడానికి చూస్తున్నారు. నేను 15 minutes వాళ్ళతోటే కూర్చున్నాను, సిచ్యువేషన్ అంతా చూసినా, 2 players నేను ట్రిగర్ చేయడానికి చూసిన, ఒక్కసారి నమ్ము, నేను ఎప్పుడు నమ్మొద్దు అంటున్నా, దీని తర్వాత నీ ఇష్టం. దట్స్ ద ఫస్ట్ టైం ఏమంటారు, ప్రియా నన్ను నమ్మి తను కూడా నోటీస్ చేసి భరణి గారు గేమ్ ఆడుతున్నారని ఇద్దరం కలిసి ప్లాన్ చేసి వి మేడ్ షూర్ ఇన్ సమ్ వే అదర్ భరణి గారు షుడెంట్ బీ ఇన్ ద కిచెన్ డిపార్ట్మెంట్. ఆ రోజు సంజన గారిని ఏదో కన్విన్స్ చేసి మేము ఈవెన్చువలీ భరణి గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేసాం. భరణి గారు లాస్ట్ మినిట్లో ట్రైయింగ్ నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండాలని, ఎందుకంటే హీ హాజ్ హిస్ ఐస్ అండ్ ఇయర్స్ అరౌండ్ ఎవ్రీ వన్ కిచెన్లో ఉంటే. బట్ ఫైనలీ వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ట్రస్టెడ్ ప్రియా, దానివల్ల తను నామినేట్ చేయలేదు నేను. ఇదంతా అయిందనమాట బిఫోర్ నామినేషన్, ఇది ఎవరికి అనిపించలేదు. సో దట్ ఈస్ థింగ్. బట్ ఇదంతా పెట్టుకుంటే మనం మీదకి వెళ్తామని కాదు, నేను అటు సైడ్ నుంచి సెండ్ చేసినా కాబట్టి అది కంటిన్యూ అయిపోయింది, కంప్లీట్లీ కంటిన్యూ. సార్ దీన్ని ఫుల్ స్టాప్ ఇచ్చానండి, రెడ్ పెయింట్ టాస్క్ వచ్చింది, క్లియర్లీ మనీష్ని టార్గెట్ చేయని అరవడం స్టార్ట్ చేస్తారు మన బర్నీ గారు. ఇది మీకు వచ్చిందో లేదో తెలియదు, పెయింట్ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నది మీరే కదా. ఎవరు? మీరే కదా పెయింట్ డబ్బా, పెయింట్ డబ్బా తన్ని నేను, బట్ ముందు వెళ్ళి ఇమాన్యుయల్ కి చెప్పింది ఎవరు, నా పేరు ఆయన పెయింట్ డబ్బా లా కాదు, మేమిద్దరం నిలబడ్డాం కదా, ఇతను ఇమాన్యుయల్ సైడ్ తీసుకెళ్లి మనీష్ని టార్గెట్ ఇద్దామని అరిచేస్తాడు. దీనికంటే ముందు డెమోన్ అంటాడు వాళ్ళు టీమ్ గేమ్ ఆడొచ్చు, మనం టీమ్ గేమ్ ఆడతాడు. నేను రిప్లై ఇవ్వను అసలు, ఐ వాంటెడ్ టు ప్లే సోలో గేమ్. దాంట్లో బర్నీ గారు నా పేరు ఎత్తగానే నాకు అర్థమైపోయింది ఈ స్ట్రాటజీ అవ్వనివ్వండి. నా స్ట్రాటజీ తర్వాత ఏమైంది, సింపుల్, నా స్ట్రాటజీ తర్వాత ఏమైంది, నేను డిమాండ్ చేసేయాలి ఏదో లెక్క, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి నన్ను గెలవనియారు. బర్నీ గారు ఈస్ గోయింగ్ టు ప్లే టీమ్ గేమ్, వాళ్ళిద్దరిని చేస్తారు. దానికోసం ఇతను ఇమాన్యుయల్ పేరు కూడా ఎత్తొచ్చు. ఇమాన్యుయల్ ఇస్ ఫిజికలీ వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఆఫ్ ద లాట్, మనం చూస్తున్నాం, బట్ ఈస్ గివింగ్ అ వెరీ టఫ్ ఫైట్. సో ఇమాన్యుయల్ పేరు కూడా ఎత్తొచ్చు మా దగ్గరకు వచ్చి. ఇంకా మేము ఓనర్స్ అయ్యి ఉండి అక్కడికి వెళ్ళి ఆడదాం అనుకున్నారు. సో అప్పుడే రియలైజ్ అయిపోయాం మేము. తర్వాత బర్నీ గారు మనం అన్న వర్డ్ చాలా యూజ్ చేస్తే ప్రియాంక శ్రీజర్ ట్రిగర్ అయ్యి వాళ్ళు అప్పుడు కామన్ సెలబ్రిటీస్ అని రేజ్ అవుతారు వాళ్ళు. అది వాళ్ళకి యాంటీ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ ఫ్లోర్ రియాలిటీ చెప్తున్నా అక్కడ ఏమైందో. సో అతను నన్ను అటాక్ చేస్తారని తెలియగానే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను. నేను చెప్తాను మనం బర్నీ గారిని అటాక్ చేస్తాము, విల్ ట్రై టు ఎలిమినేట్ బర్నీ గారు.
నెక్స్ట్ రౌండ్ ఇట్లా అయిపోద్ది, మేబీ యూ కెన్ ఎండ్ అప్ బీయింగ్ ద క్యాప్టెన్ టైప్స్ అని అట్లా అనుకున్నాం. దట్స్ వై వి అటాక్ బర్నీ గారు టుగెదర్. మా ఇద్దరిదే పర్సనల్ అయింది. దీనికంటే ఎక్కువ అయింది 14th డే అండి అసలుకి. నా ఎలిమినేషన్ డే రోజు ఇద్దరం అసలుకి. బట్ అగైన్ అట్లాంటి ఒక టఫ్ ఫైట్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా వచ్చాను బయటికి. లైక్ టిల్ ద లాస్ట్ డే వాజ్ ఫైటింగ్ అని ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్. సో బయట విషయాలు తీసుకొచ్చి నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? బయట విషయాల ఇంట్లో కాకుండా బయట విషయాలు ఇంట్లో తీసుకురావడం దే ఆర్ రాంగే అండి. టు బి ఆనెస్ట్ దే ఆర్ రాంగ్. బర్నీ గారి విషయంలో మీరు చేసింది స్టేజ్ మీద స్టిల్ ఇన్ ద హౌసే కదా, కాదు కదా, బిగ్ బాస్ షో కాన్సెప్టే కదా మొత్తం. మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి లోపలికి వెళ్ళే వరకు యూఆర్ ఆల్రెడీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. సింపుల్. అంటే ఇంకా ఏదో ఒక ఆయన్నే నామినేట్ చేయాలనే పాయింట్ లో ఒక పాయింట్ ఛాన్స్ కూడా లేదు అసలుకి. స్టార్టింగ్ లో హీ ప్లేడ్ సింపుల్. నా పాయింట్స్ వెరీ క్లియర్ ఉండే. స్టార్టింగ్ మీరు వచ్చింది, మీరు రిటర్న్ ఫస్ట్లీ సార్ సింపుల్ సార్, ఎంతో మంది బిగ్ బాస్ లో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే సార్ వచ్చి హీ టోల్డ్ మీ ఆల్సో, అరే నేను వెళ్ళిపోదామని కార్ వరకు వెళ్ళిపోయాను, కూర్చున్నాను, నాకు చెప్పిన వర్డ్స్ ఇస్ ఆన్ రికార్డ్. దట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్ కదా. అదే కదా, మీకు ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. నా వర్డ్స్ వచ్చాయా నేను ఇంకోటి కూడా అన్నాను దాని తర్వాత. నేను బిగ్ బాస్ షోని కూడా క్వశ్చన్ చేస్తున్నాను, ఇది వచ్చిందా? సో నేను బర్నీ గారిని ఒకరిని అనలేదు, నేను బిగ్ బాస్ షోనే అన్నాను. సో ఒకరు ఇంట్రెస్ట్ లేని పర్సన్ ని తీసుకొచ్చి మీరు పుష్ చేస్తున్నారు, ఆయన ఒక సింపతి కార్డ్ ఆడుతున్నారు. సరే మీరు అది లాకెట్ కూడా పక్కన పెట్టేద్దామండి. అది తెలుసు అందరికి, జనాలు అందరికి చెప్పేసింది. మీరు ఆ లాకెట్ ఏంటో మీకు చూపించారో లేదు తెలియదు, మాకు స్టేజ్ మీద తెలిసిపోయింది. సో ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ ఫ్యాక్ట్. చూపించారు లాకెట్ అని మాకు తెలుసు, మేము చూసినాం. ఆల్రెడీ ఏవి వచ్చిందా, ఏవీలో ఉందా సేమ్ లాకెట్ అని మాకు అర్థమైపోయింది అక్కడ ఆల్రెడీ. సో మేము ఎందుకంటాం ఇది అసలుకి, దీన్ని ప్రియా గారు రాకముందే రివీల్ కూడా చేసేస్తారు. లాకెట్ ఇది ఉంది అని చెప్పేస్తారు. అది బర్నీ గారికి నచ్చదు కూడా అది. సో ఇవన్నీ అయ్యాయి హౌస్ లో. సో ఒకటి ఆల్రెడీ తెలిసిన దాన్ని ఇంత సింపతి క్రియేట్ చేయడం అండి. సింపుల్ చైన్స్ అందరు వేసుకొని వచ్చి చెప్తే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై బాడీ, ఇట్స్ ఇంపార్టెంట్ అంటే మేము పెద్ద ఫీల్ కాకపోతుండే. స్టార్టింగ్ నుంచే ఇట్లా ప్రతి ఒక్క స్కెచ్ క్యారెక్టర్ లెక్క అనిపించేసరికి ఆయన మీద అటెన్షన్ వెళ్ళిపోయింది మాకు తెలియకుండానే. నా 3rd 4th పాయింట్ నుంచి ఇంట్లో పాయింట్స్ అండి. ప్రతి ఒక్కటి ఆయన మూవ్ ఏంటో ఒక్కొక్కటి చెప్పాను, ఇవన్నీ చేశారు మీరు. కొంచెం అంటే లైక్ కొంచెం కన్నింగ్ అనిపించింది నాకు. 4th పాయింట్ ఎవ్రీ టైం మాకంటే మీరే ఎక్కువ తీసుకొస్తున్నారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ తెచ్చాను. మీరు నోటీస్ చేస్తారు బర్నీ గారు నా 3rd పాయింట్కి 4th పాయింట్కి ఆన్సర్స్ ఇవ్వరు, ఓన్లీ ఫస్ట్ 2కే ఇస్తారు. ఇది హౌస్ అంతా డిస్కస్ చేసింది. కానీ 6 కామనర్స్ కలిపి బర్నీ గారినే నామినేట్ చేసి మీకని అనిపించలేదు ఒక 2 votes సరిపోతే ఇంకా మిగతా ఎవరితో మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు? మేము డిస్కస్ చేసుకోలేదు తెలుసా అసలు. దట్స్ ద థింగ్, మేము అసలు నామినేషన్ గురించి ఎవరం డిస్కస్ చేసుకోలేదు. అండ్ సిన్స్ అట్లీస్ట్ వేరే వాళ్ళు పాయింట్స్ పెడితే వాళ్ళు కూడా నామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరిది ఏం లేదండి అసలు టు బి ఆనెస్ట్. అంత పెద్ద ఇంకా అంత రైవల్రీ ఆర్ ప్రాబ్లమ్స్ రాలేదు. వచ్చే అన్ని చిన్న ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ గారు నా మీద పెట్టిన పాయింట్ ఏంటండి, డోర్ దగ్గర ఏమంటే రెస్పెక్ట్ ఇవ్వలే అంట. ఇన్ఫాక్ట్ సుమన్ అన్నకు కూడా తెలిసింది నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఇస్తున్నాను. ఇట్లాంటి కార్నర్ పాయింట్స్ వెతుకుతున్నారు. ఏమో ఆయన దానికి ఫీల్ అయ్యాడేమో. ఏది మీరు ఎట్లయితే ఎగ్ విషయం చెప్పలేదని ఫీల్ అయ్యారు, ఆయన కూడా దానికి ఫీల్ అయ్యారు. నేను ఎగ్ గురించి ఫీలే కాలేదండి. ఫస్ట్లీ నేను ఎగ్ దగ్గర మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే నో వన్ ఫాట్ అబౌట్ ద ఎగ్. ఇమోషన్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి 3 days. 15 different people in 4 closed walls వచ్చి ఉండండి రా బై, ఫుడ్ లేదు మీకు చక్కగా, తిండి లేదు, లగ్జరీస్ అని ఒకరికి అని బాయిల్ అప్ అయితే ఎవ్రీవన్ ఒక రీజన్ వెతుకుతున్నారు గొడవ పెట్టుకోనికి. ఎగ్ బికేమ్ ద రీజన్ అంతే. మిగతా ఒపీనియన్స్ అన్ని పడిపోయినాయి. యాక్చువల్లీ అందరు గేమ్ ఇంకా బాగా అర్థమైపోయింది మాకు ఎగ్ టాస్ తర్వాత టు బి ఆనెస్ట్. సో మీరే అంటారు కామనర్స్ అందరూ వరస్ట్ అని, యూనిటీ లేదని. అవును. అగైన్ మీరే అంటారు మన దాంట్లో యూనిటీ పోవడానికి రీజన్ సెలబ్రిటీస్. అవును. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సింపుల్ అండి, ఒకళ్ళు మనని ఒక యూనిటీ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే మేము అది బ్రేక్ చేయనిచ్చాం. సో 1-1 అండ్ వి లాస్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ కాదు, ఒకళ్ళు ట్రై చేశారు అది మేము అవనిచ్చాం, అంతే అయింది అక్కడ. సెలబ్రిటీస్ ట్రై చేశారు ఆఫ్ కోర్స్ అండ్ అన్ఫార్చునేట్ అది వర్క్ అయింది టు బి ఆనెస్ట్. అండ్ వాళ్ళకు కూడా చాలా గొడవలు అయినాయి. సింపుల్, వాళ్ళది వర్క్ అవుతున్నాయి బట్ వాళ్ళు బయట చూపించుకోవట్లేదు కదా. అట్లీస్ట్ మాకు తెలీదు ఇన్ని గొడవలు అవుతున్నాయి వాళ్ళ దాని. దట్స్ బ్యూటీ. వాట్ ఈస్ యువర్ పాయింట్? టెనెంట్స్ అందరూ యూనిటీగా ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడాలని కాదు. దీంట్లో 2 things నడుస్తున్నాయి ఈ మొత్తం గేమ్ కాన్స్ట్రక్ట్ లో. ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అవుతుంది, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అవుతుంది, ప్లస్ 3 అవుతున్నాయి. దీంట్లో ఇండివిజువల్ గేమ్ ఉంది ఒకటి.
కొంతమంది కామనర్స్ సెలబ్రిటీస్ అన్న ఎమోషన్ నడుస్తుంది, అక్కడ టీమ్ గేమ్ ఆడుతుంది. కొంతమంది టెనెంట్స్ ఇంకా ఓనర్స్. గేమ్ వచ్చేసి టెనెంట్స్ ఓనర్స్, టీమ్ టాస్క్ ఆడండి, ఇండివిజువల్ చూపించుకోనండి. అది మర్చిపోయి ప్రతి ఒక్కటి చేస్తుండ్రు. సో నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే ఓనర్స్ టాస్క్ వస్తుంది, టెనెంట్స్ టాస్క్, టీమ్ గేమ్ ఆడండి, వేరే వాటిలో ఇండివిజువల్ ఆడండి. జనాలు కూడా అట్లాంటిది అప్రిషియేట్ చేస్తారు కదా. ఇప్పుడు సింపుల్ ఒకళ్ళు కన్నింగ్ వచ్చేసి టీమ్కి అగేన్స్ట్ వెళ్ళిపోతే నచ్చదు అసలు బేసికలీ. బట్ అగైన్ నీ గేమ్ ప్లే అదైతే ఇంకేం చేయలేము అది. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన అందరి నుంచి ఏంటంటే ఏదైనా టీమ్ టాస్క్ వస్తే టీమ్ టాస్క్ ఆడదాం, తర్వాత ఇండివిజువల్ ఏమన్నా కొట్లాడుకోండి, ఫరక్ పడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మాది ఇది బటర్ఫ్లై, అదే మేల్కొనే టాస్క్ ఉంది కదా, పర్ఫెక్ట్ టీమ్ గేమ్ అండి అది. అందరం ఫస్ట్ మాట్లాడుకున్నాం, మేము వెళ్ళి అందరిని అడిగినాం, మీరు టీమ్ ఆడుతుండ్రా ఇండివిజువల్ ఆడుతున్నా, మీరు ఇంకోటి ఇది కెమెరాలో పడిందో లేదో, మేము అందరం వెళ్ళి బర్నీ గారిని అడుగుతాం, బర్నీ గారు మీరు మాతో ఆడుతున్నారా వాళ్ళతో ఆడుతున్నారా అని. బర్నీ గారు మాకు డబుల్ కన్ఫర్మ్ ఇస్తారు, లేదు సార్ నేను టీమ్ గేమే ఆడుతున్నాను, మీతోటే ఆడుతున్నాను, స్పోర్ట్స్ మెన్, ఇట్లాంటివి బ్రేక్ చేయను అని అంటారు. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్ట్రాటజీలు వేస్తాం, అన్ని స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి మాకు. ఇట్ వాజ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ టీమ్ గేమ్. ఇది ప్రతిసారి కనిపించలేదు, అదే అంటున్నాను. సో హౌస్లో అందరికంటే ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ చేసింది మనీష్ గారు, యాక్సెప్ట్ చేస్తారు? బ్యాక్ బిచ్చింగ్ చేసింది అందరికంటే యాక్చువల్లీ నో. నాకంటే ఎక్కువ ఏమంటారు వేరే వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్పను ఎందుకు? వాళ్ళ గేమ్ ప్లే ఎందుకు ఖరాబ్? జనాలు నన్ను ఇప్పుడు మీరు క్వశ్చన్ నన్ను పాయింట్అవుట్ చేశారు, నన్ను అట్లాంటి జనాలు ఇంకా పాయింట్అవుట్ చేయాలి కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. చేస్తున్నారని తెలుసు, ఏంటి వెన్నుపోట్లు పొడుస్తున్నారని తెలుసు నాకు. ఆ ఇంట్లో ఎవరు వెన్నుపోటు ఎందుకు చెప్తాను నేను ఇవన్నీ? జనాలు కూడా గేమ్ నా వల్ల గేమ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అక్కడ. ఎందుకు అవ్వకూడదు? తప్పేంటి? తప్పండి. దట్స్ ఇప్పుడు ఇప్పుడు బయట మాకు చూసేది ఒక అర్థమవుతుంది, లోపల ఏం జరుగుతుంది 24/7 ఉన్న వాళ్ళు కదా. ఇది తెలియకుండానే రివ్యూవర్లు ఏవేవో మాట్లాడేసి గేమ్ కూడా ఖరాబ్ చేస్తున్నారు వేరే వాళ్ళు. రివ్యూవర్లు హౌస్ లో ఉండి అక్కడ సిచ్యువేషన్స్ అని నేను అదే చెప్తున్నాను కదా, అవి చూసిన తర్వాత కూడా మిస్టేక్స్ అవుతున్నాయి అంటే దానికి నేను ఒకటి ఎఫెక్ట్ అయ్యానంటే నేను ఎందుకు ఆ సేమ్ మిస్టేక్ చేస్తాను ఫర్ అనదర్ కంటెస్టెంట్ చెప్పండి. ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రాటజీస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యూటిఫుల్ గేమ్ ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని యాజ్ అ ఫెలో ప్లేయర్ నేను రెస్పెక్ట్ చేస్తాను. అది నా వల్ల వేరే వాళ్ళ గేమ్ అయితే ఖరాబ్ కావద్దు. ఎక్స్పోజ్ అవుతారు చెప్పిన ఎవరో ఒకరు ఏదో ఎక్స్పోజ్ అవుతారు. మీరు అన్నారు ఇప్పుడు మనీష్ ఇస్ ద మోస్ట్ బ్యాక్ పిచ్చింగ్ పర్సన్ అని ఒక ఒపీనియన్ వచ్చింది, ఆర్ లైక్ మీద క్వశ్చన్ పెట్టుండొచ్చు అని. ఇట్లా జనాలు రియలైజ్ అవుతారు చెప్తున్నా, నేను వద్దనుకున్నా రియలైజ్ అవుతారు అది. బట్ నా వల్ల ఎవరికి హార్మ్ కాలేదు ఇంట్లో, అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. నా వల్ల ఏ మాలిషియస్ ఇంటెంట్ లేదు, వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. సో దోస్ ఆర్ ద పాజిటివ్స్. అండ్ ప్రియా అండ్ శ్రీజాతో గొడవ పడుతూ ఉంటారు మీ టెనెంట్స్, మీ ఓనర్స్ లో ఉన్నప్పుడు. కట్ చేసి అగైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి గురించి కంప్లైంట్లు చెప్తారు. యాక్చువల్లీ చూసే ఆడియన్స్ ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేస్తారు. వాళ్ళతో మీకు గొడవ, వాళ్ళతో మీకు కాన్ఫ్లిక్ట్ ఉంది, ప్లస్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పాయింట్. సో ఇది యాక్చువల్లీ క్లారిఫై. ఇంకో పాయింట్, మీకు నిజంగా ప్రియా అండ్ శ్రీజాతో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఈడియట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్ పాస్ చేసినప్పుడు, వరస్ట్ పాస్ చేసినప్పుడు మీరు వాళ్ళని ఎందుకు నామినేషన్స్ లో పెట్టలేదు? డన్. సో ఫస్ట్ చెప్తాను ఏమంటారు, మీకు అసలుకి వీళ్ళతో ఏ టీమ్ గేమ్ ఆడదాం అనుకున్నారు అది ఇది అని. నాకు స్టార్టింగ్ డే నుంచి గేమ్ నాకు అర్థమైనంత వరకు ఇట్స్ గోయింగ్ టు బి టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. ఓనర్స్ టాస్క్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ టుగెదర్. ఆ యూనిటీ అనేది బ్రేక్ అవ్వద్దు. నేను చెప్తూనే ఉన్నాను, యూనిటీ బ్రేక్ అవ్వద్దు అని. ఇది యూనిటీ బ్రేక్ అవ్వడానికి అటు సైడ్ నుంచి వస్తూనే ఉన్నాయి అటాక్లు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది కూడా. నేను ఎవరితో వెళ్ళి ఏది చెప్పినా కూడా ద హోల్ ఇంటెంట్ ఇస్ ఆ యూనిటీ అనేది ఇంటాక్ట్ ఉండాలి. ఇది నేను ఒక్కరినే అటెంప్ట్ చేసింది, హరీష్ గారు కూడా అటెంప్ట్ చేశారు. నేను ఫేస్ చేసిన వెళ్ళి వాళ్ళకి చెప్తూ కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమంటారు బర్నీ గారిది అనిపించవచ్చు, నేను వెళ్ళి ప్రతి ఒక్కరు చెప్పాను, నేను మీ సిచ్యువేషన్లో ఉంటే నేను రీతు గారిని నమ్మను, నేను దూరం నుంచి తన గేమ్ ప్లే చూస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈవెన్చువలీ చూస్తే రీతు గారి వల్లనే మాకు చాలా గొడవలు అయిపోయాయి. తను షీఈ్ వెరీ స్మార్ట్ ఇనఫ్. ప్రతను వెళ్ళి ఉత్తనే ఫుడ్ అడగట్లేదు, తనకి అర్థం అవుతుంది ఫుడ్ దగ్గరనే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరిని అడిగితే గొడవలు అయిపోయి. షీ స్మార్ట్ ఇనఫ్, ఎవ్రీవన్ నోస్ ఇట్. సో ఇట్లాంటి చిన్నవి ఐ వాస్ పాయింటింగ్ అవుట్ టు ద హౌస్ సో దట్ మేము అందరం ఆ యూనిటీ ఉండాలని. దట్స్ ద ఓన్లీ ఇంటెంట్. ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్కి వస్తాను, వీళ్ళతో ఎందుకు నామినేట్ చేయాలి అంటే, ఇది గొడవలు పెట్టుకొని వీళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, టీమ్ గేమ్ దగ్గర మనం గెలవాలి. ఇండివిజువల్ ఏమైనా వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గేమ్ శ్రీజా ఆడింది, వెళ్ళి మన సంజనాన్ని సెలెక్ట్ చేసి క్యాప్టెన్ చేద్దాం, సరే ఇండివిజువల్ గేమ్ ఏమైనా వేసుకోండి, ఇండివిజువల్ ఐ రెస్పెక్టెడ్. టీమ్ అప్పుడు టీమ్ లెక్క ఉందాం, లెట్స్ నాట్ షో దట్ వీఆర్ బ్రోకెన్, దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. దట్ వాజ్ మై ఇంటెంట్. దానికోసం ఎన్ని గొడవలు ఉన్నా ఐ గో అండ్ సెటిల్ దెమ్ నౌ.
నా ఇప్పుడు శ్రీజాక్ని ఇంకా ప్రియాని అన్ని మాటలని నేను ఎందుకు నామినేట్ చేయాలంటే ఇప్పటికి చెప్పాను కదా, నాకు ప్రియాకు ఒక ఎపిసోడ్ అవుద్ది దాని ముందు. భరణి గారు తనుజ గారు ఒక చిన్న స్కెచ్ చేస్తే ప్రియా పడిపోతుంది ఆల్మోస్ట్, దానికి పక్కకి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు కన్విన్సర్, ఒక్కసారి నా మాటను, నువ్వు నన్ను నమ్మకు, గొడవలు అవుతున్నాయి బట్ ఒక్కసారి నా మాటను, దే బోత్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ యూ, ఇది ప్లాన్, ఇది అయ్యింది అండ్ డోంట్ లెట్ దిస్ హ్యాపన్. ఇది ఒక్కటి తను నా మాట వింటది, విని ఆలోచించి లాస్ట్కి ఫర్ సమ్ వే ది అదర్ కింద మానిటర్స్ అందరు మారిపోరు భరణి గారు అవుట్ ఆఫ్ కిచెన్ నుంచి. దట్ ద ఫస్ట్ టైం ఐ ట్రస్టెడ్ ప్రియా దట్ ఓకే తినకి ఇంకా కొంచెం ఉంది, మెచ్యూరిటీ ఉంది, షీ విల్ చేంజ్ ద గేమ్ ఇన్ సమ్ అదర్ ఫ్యాషన్. సో దాన్ని నామినేషన్ తీసిన. సీజా రైట్ ఫ్రమ్ గెట్ గో, మీరు ఇది కాదు, ఇది ఎన్నో వీక్ అండి? 3rd week. సీజా నామినేషన్స్ లో ఉందా? లేదు. ఎందుకు లేదు? ఫ్లోర్ అందరికి తెలుసు కాబట్టి, బికాస్ శ్రీజా వాంట్స్ టు ఇస్ ప్లేయింగ్ అ గేమ్ టు గెట్ నామినేటెడ్. నామినేషన్ ఉన్న వాళ్ళని సేవ్ చేశాడు కదా మనం. నేను ఒక్కటే హోప్ చేస్తున్నాను, దిస్ షుడ్ బి డెమాన్స్ గేమ్ అని. ఐ రియలీ హోప్ ఇట్స్ డెమాన్. అందరికి తెలుసు అండి, షీఈస్ ప్రొవోకింగ్ అదర్స్ టు గెట్ నామినేటెడ్. సింపుల్, ఓ చిన్న డిబేట్ అయింది నాకు శ్రీజాకి. సీదా నా క్యారెక్టర్ మీద నేను ఏమనలేదు, అర్చన్ నీ క్యారెక్టర్ ఏది అదే అనుకుని స్టార్ట్ చేసింది. సో అర్థమైపోయింది తిను ఒకరిని ప్రొవోక్ చేయడానికి ఏ లెవెల్కైనా వెళ్తుంది. ఐ షుడెంట్ లెట్ దట్ హ్యాపెన్. నువ్వు నన్ను ఎంతైనా గెలుకు, నేను నిన్ను నామినేషన్స్ లో పెట్టా, నువ్వు నా పేషెన్స్ ఎంతైనా టెస్ట్ చేయి, నేను నిన్ను 4th week లో పెడతాను అబ్బా నామినేషన్స్ లో. అప్పుడు జనాలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఏమవుతుంది అంటే మీరు వాళ్ళ గేమ్ పెట్టుంటే మీరు రావడం ముందే శ్రీజ వచ్చేదేమో కదా. మేబీ నేను అంత క్యాలిక్యులేషన్ చేయలే. నా మైండ్ లో ఏముండే అంటే ఒక పర్సన్ ని మీరు రెస్ట్లెస్ చేశారు అనుకోండి, లాస్ట్ కి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్ట్రీమ్ చేస్తారండి, అప్పుడు వాళ్ళ ట్రూ నేచర్ బయటపడదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ విత్ శ్రీజ టు బి ఆనెస్ట్. అండ్ అట్లాంటి కొన్ని నేను చూస్తూ ఉండే, అవసరం లేని దగ్గర పంచాయతీలు పెడుతుంది, ఇది ఏదో రోజు పెద్ద అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 ఇది డస్ట్బిన్ టాస్క్. శ్రీజానే అక్కడ ఏమంటారు, అన్ని గెలుస్తున్న రోజు తన పీక్ లో షీ మేక్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. చెత్తబుట్ట అందరి మీద వేసేస్తుంది, తన్నేస్తుంది. అదే ఐ నో వాట్ శ్రీజా కెన్ డూ వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపన్ శ్రీజా తోటి. దాని గురించి నామినేట్ చేయలేదు. ప్రియా వాజ్ ఇన్ మై నామినేషన్. ఇప్పుడు కూడా చెప్తాను, నేను బజ్లో కూడా చెప్పాను ఇది, ప్రియా వాజ్ ఇన్ మై నామినేషన్. బట్ ఆ రోజు చూపించిన సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ తోటి ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని ఉండే, చేయలేదు అది. బట్ జనాలకి ఈ రేంజ్ లో వెళ్ళిందని ఆ ఎపిసోడ్ పడితే బాగుండండి, అందరికి అర్థమైపోతుంది. చాలా వీడియోస్, చాలా ట్రోల్స్ అని మీ కామెంట్స్ అందరి మీద. అందరూ నాగార్జున గారు వచ్చినప్పుడు లెగిస్తుంటే కామెంట్స్ లెగట్లేదు, అందరు నాగార్జున గారు వచ్చినప్పుడు నుంచుంటే వీళ్ళు లెగట్లేదు. ఆయన ముందు కాళ్ళ మీద కాలేసుకుని అలా దర్జా కూర్చుని ఉంటున్నారు. ఆయనకి డిబేటబుల్ పాయింట్స్ ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేస్తున్నారు ఆయనతో, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకోటి అగ్ని పరీక్షలో వాళ్ళు చెప్పింది స్టార్స్ కోసం భయపడకూడదు అనే పాయింట్ లోనే మేము ట్రైన్ చేస్తాం. ఈవెన్ నాగార్జున గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వద్దు నాకు నేర్పించలేదు కదా. ఇవన్నీ బయట జరుగుతున్న కొన్ని కన్ఫ్యూజన్స్. ఇది ఐ బ్రేక్ ఇట్ ఇన్ టు ఫస్ట్ ఐ వాంట్ టు స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నా గురించి నేను మాట్లాడుకుంటా. నేను ఈ క్వశ్చన్ ఎవరైతే పెట్టారో అందరు నేనే పర్సనలీ వెళ్ళి అడుగుతున్నాను. నేను అట్లా ఇప్పటివరకు ఒక్కసారి ఏం చేస్తుంటే ఐ వాంట్ టు సీ ఇట్ బికాస్ ఐ పర్సనలీ అపాలజైజ్. ఎందుకంటే నాగార్జున గారు ఏ ఎపిసోడ్ ఉన్నా కూడా నేను టీచర్ స్టూడెంట్లకి ఇంటూ కూర్చుంటాను. ఎందుకంటే నాగార్జున ప్రతి వర్డ్ ఇస్ అ క్లూ, ఎవ్రీ వర్డ్ ఇస్ అ క్లూ నాకు. సో నేను ఇంటూ కూర్చుంటాను, నన్ను లేపి క్వశ్చన్ అడిగితే చెప్తాను, ఏదైనా మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామోది కుకింగ్ మర్చిపోయారు, రేపి మొన్న బాగుండరు. ఇది మ్యాక్స్, ఇదే మనం అతి మాట్లాడేది. మా ఫ్లోర్ ఉంది కదా అంటే హౌస్లో, మాకు కామనర్స్లో చేసే ఎక్స్ట్రా మాకేం నచ్చలేదో నేను మీకు చెప్తాను. అక్కడ పాయింట్ లేదు, అయినా చేయలేపి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ చాలాసార్లు చేస్తుంది, ప్రియా చేస్తుంది, ఇద్దరు మాడుతూనే ఉంటారు. ఇది మేము అందరం అనుకున్న కామన్ థింగ్. అరే అవసరం లేదు, ఫస్ట్లీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది మేము నోటీస్ చేసినాం. ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది అంటున్నారు కదా, ఇది నేను ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ నాకు వచ్చేటిది. ఇది నేను వేసుకునలేదు నాకు తెలియదు. ఇఫ్ ఐ డిడ్ ఇట్ ఐ వుడ్ అపాలజైజ్ ఇట్. వేరే వాళ్ళని నేను నోటీస్ చేశాను. ఫస్ట్లీ టు బీ ఆనెస్ట్, దీనికి నేను 2 things చెప్తానండి. ఫస్ట్ థింగ్, మేము మార్నింగ్ నుంచి ఉంటాం కదా, డ్రైన్డ్ అవుట్ అండి. డ్రైన్డ్ అంటే మీరు ఇట్లా పడుకొని కూర్చుంటాం అంతే, ఎప్పుడు వస్తాను నాగార్జున గారు అని. ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ దానికి ఇవ్వచ్చు, టైర్డ్ అయిపోయి కాలు నొప్పులతోటి పెట్టుకోవచ్చు అని. సెకండ్, ఇంకా వాళ్ళ పర్సనాలిటీ, అది ఇంకా ఏం చేయలేదు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి చిన్నది ఇస్తాను. సెకండ్ అయితే ఇంకా వాళ్ళకే మేబీ సక్సెస్ వాళ్ళకి తలకెక్కిందా లేకపోతే ఇస్ దే పర్సనాలిటీ, అదా దట్ ఈస్ వాళ్ళ పర్సనల్ కామెంట్. బట్ నేనైతే చేయలేను, నాకు 100% ఐఎమ్ వెరీ చేసున్నా కూడా అపాలజైజ్ చెప్పి ఎప్పుడు మాట్లాడాలి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. తెలియకుండా కాలు మీద కాలు వేస్తాను, నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వెనకాల నిల్చున్నాను, సో ఛాన్స్ లేదు.
సెకండ్ ఎపిసోడ్లో వేసుకున్నానండి. సెకండ్ ఎపిసోడ్ వెనకల్లో ఒకసారి వేసుకున్నా. ఆ సీట్లు మాకు వీపులు పోతాయి తెలుసా చీరలో. మా నామినేషన్లు దిమాగ్ ఖరాబ్. ఇంత 9-10 గంటలు మా నామినేషన్లు అసలుకి అక్కడ వీపులు పోతాయి మాకు. సో దట్ ఈస్ ద మ్యాక్స్. బట్ ఐ పర్సనలీ హ్యావ్ నో డిస్రెస్పెక్ట్ ఫర్. సో హూ ఇస్ యువర్ టాప్ 5 ఇప్పుడున్న కంటెస్టెంట్? టాప్ 5 ఇమాన్యుయల్, సంజన గారు, బర్నీ గారు, హరీష్ గారు. ఈ టాప్ 4 ఇట్లా వచ్చేస్తుందండి. బయట ఇప్పుడు పల్స్ చూస్తున్నా కాబట్టి నాకు ఎందుకో తనుజ గారు మైట్ మేకర్ వేయండి టాప్ 5 చిన్నగా కొడుతుంది. యూ నెవర్ నో. సో హౌస్ లో చాలా లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? మీరు అబ్జర్వ్ దే ఆర్ జస్ట్ ట్రాక్స్. దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్ టు బి ఆనెస్ట్. ట్రాక్స్ అంటే అంతే అంటే ట్రాక్స్. ఎట్లా ట్రాక్స్ అంటే దే థింక్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద గేమ్ అంతే. గేమ్ కి నడుస్తుంది అనుకుంటారు కానీ అది గేమ్ కి నడుస్తలే అని బయట వాళ్ళకి తెలుస్తలేదు. ఇన్ఫాక్ట్ మేము హౌస్ లో థర్డ్ పర్సన్ లెక్క చూస్తాం కదా, మాకే తెలుస్తుంది నడుస్తలేదు ఎందుకు ఇంకా వీళ్ళు బయట పడతలేరు అని. బట్ ఇట్స్ మోస్ట్ పాయింట్లెస్. ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో చూసిన మోస్ట్ పాయింట్లెస్ లవ్ ట్రాక్స్ ఇవైతే. దాంట్లో ఓన్లీ 1 ప్లేయర్ ఇస్ గెటింగ్ బెనిఫిటెడ్, మిగతా ఎవరు బెనిఫిట్ అవ్వట్లేదు. అండ్ బెనిఫిటెడ్ ప్లేయర్ ఇస్ రీతు. ఎందుకంటే షీస్ ప్లేయింగ్ అర్ గేమ్. ఆ గేమ్ వర్క్ అవుతుంది, జనాలకు ఆ గేమ్ నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు. రీతు గేమ్, డిమోన్ గేమ్, కళ్యాణ్ గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తుంది ఇది? స్టార్ట్ ఎవరు చేశారో పెద్ద ఐడియా లేదు కానీ కంటిన్యూ అయితే ముగ్గురు కలిసి చేస్తున్నారు. అప్పుడప్పుడు మధ్యలో తనుజ గారు కూడా వచ్చి వెళ్తుంటారు అన్ఫార్చునేట్లీ ఈ ఈక్వేషన్లో. బట్ ఏమండి నాకు టు బి ఆనెస్ట్ చాలా లెజిట్లీ వీళ్ళు గేమ్ మర్చిపోయారా అని కూడా నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఇంట్లో. డిడ్ దే ఫర్గెట్ ద గేమ్ అండ్ డిడ్ దే జెన్యున్లీ ఫాల్ ఫర్ ఇట్ అన్న థాట్స్ కూడా నడుస్తాయి. నేను ఏమైనా మూలకు కూర్చుంటావు, మాట్లాడుతుంటాం, చూస్తుంటాం, అరే ఏం నడుస్తుంది రా అది ఇది అని అనుకుంటాం. అసలుకి లేదు, లైక్ వాళ్ళకి ఏమైతే లేదండి టు బి ఆనెస్ట్. సో ఇంకా నా ప్లేస్లో చాలా మంది వరస్ట్ ప్లేయర్స్ లోపల ఉన్నారు, వాళ్ళు రావాల్సి నేను వచ్చాననే ప్లేయర్స్ ఎవరు? ఫస్ట్లీ వర్స్ట్ అన్న ట్యాగ్ ఇస్ టూ ఎక్స్ట్రీమ్. నాకంటే లెస్ పర్ఫార్మింగ్ ప్లేయర్స్ ఉన్నారని అనుకోవచ్చు. ఫ్లోరా గారు, సుమన్ గారు. సుమన్ గారు తలుక్కని వెళ్తారు, క్రేజీ, అవి నాకు నచ్చుతాయి. స్టాండ్ తీసుకోండి, గేమ్ అంటేనే స్టాండ్. ఇప్పుడు స్టాండ్ తీసుకోలేదు సుమన్ గారు. ఆ స్టాండ్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఇంకొన్ని వస్తే మస్తు ఉంటుంది సుమన్ గారిది. ఐ ఫీల్ ఐమ్ వే బెటర్ దెన్ ఏమంటారు డెమాన్ అండ్ కళ్యాణ్, శ్రీజ ఫార్ కొన్నిసార్లు రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. సెలబ్రిటీస్లో అయితే నేను చెప్తున్నాను, నేను పర్సనలీ ఏమంటారు ఐ థాట్ ఐ వుడ్ సస్టైన్ టిల్ అట్లీస్ట్ వీక్ 8. నేను అట్లీస్ట్ హోప్ చేశాను, ఎందుకంటే థింగ్స్ ఆర్ బిల్డింగ్ అప్ ఇన్ అ వెరీ గుడ్ వే అనే యాంగిల్స్లో. బట్ అగైన్ నేను కూడా యాక్సెప్ట్ చేయాలి, ఏమంటారు ఐ డోంట్ కమ్ అప్ విత్ సచ్ అ హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఓటింగ్ ఆర్ లైక్ సెలబ్రిటీ నేచర్. ఇప్పుడు చిన్న నోటీస్ నేను కనిపించిన ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తున్నాను, కామనర్స్ని కొంచెం న్యూట్రల్గా చూడండి, ఎందుకంటే నిజంగా కష్టపడి ఆడే ఒక కామనర్ ఉన్నారు దాంట్లో. అండ్ దీనివల్ల నేను ఒక కామనరే అంటున్నాను, చాలా అన్ఫార్చునేట్ ఈజ్ ఓన్లీ వన్ హూస్ ప్లేయింగ్. ఈస్ గివింగ్ హిస్ హార్ట్స్ అవుట్ అండి గేమ్ కి. చెప్పిన 20 ఐఎమ్ సీయింగ్ హిస్ గేమ్ 24/7. బట్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన మిస్టేక్స్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఇది కూడా చెప్పిన, లైక్ మీరు నమ్ముతారో లేదో సార్, కొన్నిసార్లు మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీ కోపం కంట్రోల్లో అయినప్పుడు మీరు వర్డ్స్ కోల్పోతున్నారు, ఇవన్నీ చెప్పిన సార్కి. బట్ అట్ ద సేమ్ టైం ఒకటి సింపుల్ అండి, గేమ్ ఇస్ అబౌట్ షోయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. 1-2 సార్లు చెప్పిన కూడా సార్ మారట్లేదు అంటే సార్ ఇస్ సార్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం సార్ పాజిటివ్స్ కూడా చూడాలని నేను అంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 అండి, శివబాలాజీ గారు హీ వాజ్ ఆల్వేస్ అగ్రెసివ్. చిన్న అటెంప్ట్ చేస్తారు మార్చుకోనికి, మొత్తం మార్చుకో కొంచెమైనా మార్చుకుంటారు. పీపుల్ లైక్ ఇట్, ఓ జెన్యూన్ అటెంప్ట్ చేస్తున్నారని. ఇతను అట్లా ఉంటారో ఏమో, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. బట్ హీఈస్ జెన్యూన్లీ ప్లేయింగ్ అ వెరీ గుడ్ గేమ్. దానికోసమే నాకైంది అతను కావద్దని జస్ట్ హోప్ ఫర్ ఇట్. ఓట్స్ తక్కువ పడుతున్నాయి కామనర్స్ కి, బయటకు వచ్చే అనాలిసిస్ అవి చూస్తున్నాను కదా. నాకు తెలియదు కదా సార్, మీరు ఇది అనుకుంటున్నారు మాకు బయట అసలుకి మేమేం లెక్కలు వేస్తామంటే, అసలు ఒక్కొక్కరు అరుస్తుంటే మీ కామనర్స్ చూస్తుంటే నా బట్టే చాలా కమెంట్స్ నా ఇట్లా పడ్డా ఇట్లా అంటాను నేను చాలా సార్లు. నాది ఏమంటారు మా ఫ్రెండ్ ఇట్లా జిఫ్ చేసి నాకు పంపించిండు, శ్రీజాడో ప్రియాడో అరుస్తుంటే నేను ఇట్లా అనుకుంటూ కూర్చుంటే అది జిఫ్ చేసి పంపించింది నాకు. మాకు సేమ్ ఒపీనియన్ లోపల టు బి ఆనెస్ట్. అలాగే దిస్ ఇస్ పర్సనాలిటీ షో బిగ్ బాస్ అనేది. సో బయటకు వచ్చి చూసిన తర్వాత లోపల మీరు మీ క్యాలిక్యులేషన్స్ లో మీ పర్సనాలిటీ గురించి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? ఫస్ట్ నేను ఎపిసోడ్స్ చూడలేదు, నా ఎపిసోడ్స్ అయితే చూడలేదు ఇంకా. నేను ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే నేను చాలా అగ్రెసివ్ గా అనిపించాను. మీకేమనిపించింది? లైక్ ఎలిమినేషన్ దాకా వచ్చారు అంటే సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలకు మీరు నచ్చలేదు. అవును. వాట్ రీజన్స్ ఏమై ఉండొచ్చు?
అండ్ అలాగే మీకు మీ మీద వచ్చిన ఒపీనియన్ ఏంటి? సో ఫస్ట్లీ నేను ఎలిమినేట్ అయిన రోజు నాగార్జున గారితో స్టేజ్ మీద ఉండి బిఫోర్ బజ్, ఎందుకంటే బజ్ వరకు మీకు తెలిసిపోతుంది, బజ్ లో మన అన్ని చెప్తారు కాబట్టి. బజ్ లో మారిపోయారు, అదే ప్రాబ్లం అందరికి. బజ్ లో మారలేదు, అసలు ఎక్కడ మారలేదు కదా, దగ్గర నుంచి చేంజ్ అయిపోయారు. అది మీకు అనిపిస్తుంది కదా, అది మీకు అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్, ఒక పర్సన్ ఇంత ఉండి స్టేజ్ మీద సడన్గా ఎట్లా చేంజ్ అవుతారు? ఇట్ మీన్స్ దట్ ద పర్సన్ ఇస్ సేమ్, మీరు చూసింది తక్కువ ఉండొచ్చు కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ మీరు థింక్ చేయాల్సింది. సో సింపుల్ అండి, నాకు కూడా రివ్యూవర్స్ చాలా మంది అన్నారు, లైక్ చూసాను కొంతమందిది, ఏమంటారు, ఈ మనిషి ఎక్కడ పోయాడు మాకు కనిపించలేదు, ఎందుకు ఇంత డిఫరెంట్ ఉన్నాడు, అది ఇది అని. సింపుల్, పర్సన్ వాజ్ సేమ్, మీరు చూసిన బిట్స్ డిఫరెంట్ అంతే, సేమ్ కంటిన్యూషన్ అక్కడ కూడా ఉంది. బజ్లో నాకు ఇంకా పెద్ద రియాలిటీ చెక్ అప్పుడు వచ్చింది ఏంటంటే, ఈ రీజన్స్ వల్ల అయిందని. బట్ నాగార్జున గారితో స్టేజ్ మీద ఉండే వరకు నేను 2 రీజన్స్ అనుకున్నా. డే 10, డే 11 నేను ఇమోషనల్లీ లో అయ్యాను, నేను చాలా లో అయ్యాను ఇమోషనల్లీ. ఏమంటారు, హౌస్ గాట్ ఇన్ టు మై హెడ్ కొంచెం, అండ్ ఈ గొడవలు చాలా ఎక్కువ అయిపోయేసరికి నేను కొంచెం ఇమోషనల్ డిస్టర్బ్ అయిపోయాను. నేను అవుతుంటుంది, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది హౌస్. అండ్ దానివల్ల నా 2 days ఏమైనా పర్ఫార్మెన్స్ లో అయిందా, దట్స్ ద ఫస్ట్ థాట్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఎలిమినేట్ అవ్వను అనుకున్నాను, బట్ వన్స్ ఫ్లోరా గారి పేరు వచ్చిన తర్వాత నేను చిన్న ఒకటి అనుకుంది ఏంటంటే, అరే అసలుకి మనకి ఓట్ బ్యాంక్ లేదు, మేబీ దిస్ కుడ్ ఆల్సో బీ ద సెకండ్ బిగ్గెస్ట్ రీజన్. ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో డెమాన్ కూడా వచ్చింది బాటమ్ 2కి. సో ఆ చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఈ 2 reasons అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత రీజన్స్ వేరే అని కూడా నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆడియన్స్ కి అపాలజీస్ చెప్దాం అనుకుంటున్నా, ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ కా? సో ఫస్ట్లీ అందరికి థ్యాంక్స్ అండి. లైక్ నేను అప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక కామనర్ కి బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్తారా అని నేనైతే పర్సనలీ అనుకోలేదు. ఆదరించిండ్రు, సపోర్ట్ చేసిండ్రు, దే షోడ్ ద సింపుల్ అండి. హూ వుడ్ థింక్ దట్, ఏమంటారు, ఇంట్లో ఉండే 2 months బిఫోర్ ఒక ర్యాండమ్ అన్న కాకినాడ నుంచి మెసేజ్ చేసి, అన్న మీకు ఫ్యాన్ అని అంటున్నారు. దట్ సచ్ అ బిగ్ వర్డ్ అసలుకి. లైక్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు ఏదో ఒకటి మంచి చేసి ఉంటేనే ఇట్లాంటివి ఉంటాయి. సో ఐఎమ్ ఫీలింగ్ సూపర్ హ్యాపీ ఫర్ దోస్ టైనీ సక్సెస్, చిన్న సక్సెసెస్కి. గేమ్ ఎవరికైనా నచ్చకపోతే దానికి ఐ కెన్ సే సారీ. చాలామంది హోప్స్ పెట్టుకున్నారు, నేను అనుకున్నాను వెళ్తానని. అట్లాంటి రియలీ లాయల్ అండ్ 100% లవ్ చేసిన సపోర్టర్స్కి ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. సెకండ్ ఆపర్చునిటీ వస్తే ఐ నో ఐ కిల్ ఇట్ ఫర్ షూర్. వాళ్ళకి సారీ చెప్దాం అనుకుంటున్నాను. బట్ లాస్ట్ ఫైనలీ ఒక్కటి నేను చెప్తున్నాను ఏంటంటే, 2 things చెప్తాను, ఎందుకంటే గేమ్ ఉంది. దిస్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐ విల్ టాక్ అబౌట్ ద గేమ్. ఫస్ట్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నది ఒక్కటి తీసేయండి ప్లీజ్. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్. జనాలు తీస్తారు, మీరే గుర్తు చేస్తారు. నేను మీకు నిజం చెప్పాలంటే, మేము కామనర్స్, మేము ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాం, కామనర్స్ సెలబ్రిటీ అని. పరీక్షలోనే మీరు సెలబ్రిటీస్ అయిపోయి హౌస్లో ఎంటర్. నాకు 3 times ఆపర్చునిటీ వస్తే 2 times నేను అన్న మాటలే ఇవి. మేము అగ్ని పరీక్ష నుంచి మేము సెలబ్రిటీ నేనే అన్నాను. బట్ మీకు నేను ఇన్ని హౌస్ గురించి ఏం లీక్ చేయలేదు కదా, ఇది ఒక్కటే నేను లీక్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే, సో దట్ జనాల పర్స్పెక్టివ్ మారి ఓటింగ్ లో ఇంపాక్ట్ పడవచ్చు అని. ఓకే, యు ఆర్ సపోర్టింగ్ కామనర్స్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కామనర్స్. నేను ఏమంటున్నా అంటే, కామనర్స్ సెలబ్రిటీస్ మేమే ఎక్కువ తీసుకొస్తున్నాం అంటున్నా కదా, హౌస్లో జరుగుతున్న రియల్ పిక్చర్ అది కాదు, అటు సైడ్ నుంచే ఎక్కువ వస్తుంది. అది వస్తున్నప్పుడు మేము సెన్స్ అయినప్పుడు, కామనర్స్ ఆర్ వెరీ రా అండి. మాకు కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు అసలుకి. మా అయితే కెమెరా ముందు అరుస్తున్నారు, హౌస్లో ఉంటామేమో అనే పాయింట్ అది చేస్తున్నారు. బట్ ఇది మేము సెన్స్ చేయగానే ఇక్కడ లేస్తున్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, వాళ్ళు స్మార్ట్గా 2 words యూజ్ చేయట్లేదు అంతే. బట్ అక్కడ నుంచి ఎక్కువ సెన్స్ చేస్తుంది. దిస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద పబ్లిక్. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా కష్టపడి ఆడే కామనర్స్ ఉన్నారండి. ఎంతైనా వద్దనుకున్న చిన్న ఉంటుంది కదా, మన లోకల్ గెలిస్తే బాగుంటుందని. ఈ సపరేషన్ తీసేసి అందరిని న్యూట్రల్గా చూడండి, మీకు అందరూ ప్లేయర్స్ లాగా అనిపిస్తారు. అప్పుడు కొంచెం బాగా ఓట్ వేయండి. ఎందుకంటే నేను విట్నెస్ చేశాను, ఐ వాజ్ అ విక్టిమ్ కాబట్టి. ఇది వేరే వాళ్ళకి కావద్దు, దట్స్ ద ఓన్లీ థింగ్. But please keep supporting the show and all the players. Thank you so much. That's Manish for you. Thanks a lot. Guest to mali munduku vasta. Until then, signing off. Take care. Bye bye.